సంగచ్చత్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దవాళ్ళకి నమస్కారం. ఎప్పట్లాగానే అందమైన శ్లోకాన్ని డాక్టర్ గారు ఫేస్బుక్ పేజీలో అందించినట్టుగా ఒకసారి చూద్దాం. అస్తోక తృప్తిరపి వారితిరేష యస్మాత్ త్రస్తో విభక్తి విపులోపల సాంద్ర సేతుం గోపాయతే దురితవంతి జగంతి తస్మై కోపాయతే రఘుపతే మహతే నమోస్తు. నమస్తే రుద్రమన్యవ అన్నట్టుగా ఆ పరమేశ్వరుడి యొక్క కోపానికి నమస్కారం ఎట్లా చేసుకుంటామో ఇక్కడ రఘుపతి యొక్క కోపానికి అంటే రామచంద్రమూర్తి యొక్క కోపానికి నమస్కారం చేస్తున్నారు. అందమైనటువంటి వ్యాఖ్యానం ఉంది. విశేషం ఏంటంటే వెంకటరామకృష్ణ కవులది శతావధానం వారు చేసినటువంటి తెలుగు చేత కూడా దీనికి ఉంది. ఈ వివరాలన్నీ మనం మన గ్రూప్లో చదువుకుందాం. అందమైన శ్లోకాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు వారిని మనకి ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం శితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణి నిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. ఆ వాల్మీకి కోకిలకి ఆ సరస్వతీదేవికి నమస్కారం పెట్టుకుని మనం మళ్ళీ రామాయణంలో ప్రవేశిస్తున్నాం. ఉత్తరాఖండ ఎప్పుడైపోతుందా అని ఎదురు చూస్తున్నటువంటి ఉత్తరాఖండలో ఉన్నాం. మనం ఈరోజు చతుస్సప్తతితమ సర్గ 74వ సర్గని ప్రారంభించుకోవాల్సి ఉన్నది. ఈరోజు మార్చి నెల 11వ తారీఖు బుధవారం 2026వ సంవత్సరం. మనం ఉన్నటువంటి సందర్భం ఎక్కడున్నామయ్యా అంటే శత్రుఘ్నుడు చక్కగా వెళ్ళి ఆ లవణాసురుణ్ణి సంహారం చేసేసాడు. చేసిన తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ రామచంద్రమూర్తిని చూసి రావాలి అని చెప్పి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు. రామచంద్రమూర్తి నిన్ను చూడకుండా ఉండలేనయ్యా అంటే బలవంతంగా లేదు నువ్వు అక్కడ రాజ్యాన్ని పరిపాలించాలి వెళ్ళు అని చెప్పి మళ్ళీ శత్రుఘ్నుడిని పంపించి వేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి రామచంద్రమూర్తి రాజ్యం పాలిస్తూ ఉండగా ఒకానొక రోజు బయట ఒక వృద్ధ బ్రాహ్మణుడు అయినటువంటి అతడు వచ్చి విలపిస్తూ ఉన్నాడు. విలపిస్తూ నేను రాముల వారిని చూడాలి అని చెప్పి తన కుమారుని యొక్క శవాన్ని చేతితో పట్టుకుని అక్కడికి వచ్చి ఉన్నాడు. మనకి మా యుద్ధకాండ అయిపోయిన వెంటనే రామరాజ్యం ఎలా ఉన్నది అని చెప్తూ వాల్మీకి మహర్షి కొన్ని మాటలు చెప్పారు. అందులో చెప్పిన ఒక మాట, పెద్దవాళ్ళు ఎవరు తమకంటే చిన్నవాళ్ళకి అంత్యక్రియలు చేయడం అనేది లేదయ్యా రామరాజ్యంలో అని చెప్పారు. ఇక్కడ అనుకోకుండా తన పిల్లవాడు తనకంటే ముందుగా వెళ్ళిపోవడం అనేటువంటి కార్యక్రమం జరిగింది. అది బహుశా మొదటిసారి అనుకుంటాను, అందుకే అంత దానికి ప్రాముఖ్యం ఇవ్వాల్సి వచ్చింది. అలా జరిగేటప్పటికీ కంగారు పడి అతడు రాముల వారి దగ్గరికి ఆ శరీరంతో పాటుగా అక్కడికి వచ్చి అక్కడ నిలబడి ఉన్నాడు. ఒక గట్టిగా కేకలు పెడుతూ ఉన్నారు. కంకంటి పాపరాజు గారు తెలుగులో ఉత్తర రామాయణం అనేటువంటిది రాశారు. మనకి అందరికీ పరిచయమైనటువంటిది. ఇదివరకు మన అందరూ కొన్ని పద్యాలు కూడా చెప్పుకున్నాం.
కతిపయ మాసముల్ చన్ననొకానొకనాడు అసకృత్ విలాప విస్మిత జనమశ్రువారి పరిషిక్త కపోల మురు వ్యథాభా భరానతమ్ము ఒక వృద్ధ విప్రమిథునంబు మృతుండగు పిన్న పాపనిన్ వితమరి కొంచు వచ్చి రఘువీరుని వాకిటవై చిదినతన్. మొత్తానికి ఒక వృద్ధ విప్ర బ్రాహ్మణుడు ఆ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి ఆ రామచంద్రుడి దగ్గర ఆ శరీరాన్ని అక్కడ పెట్టి విలపిస్తూ ఈ రకంగా బాధపడుతూ రామచంద్రుడితోటి అందరికీ వినపడేలాగా చెబుతూ ఉన్నాడు. హా సుకుమార కుమారక హా సుగుణ నిధాన నీకు అర్హం బటరా కాసిపడ చేసి మమ్మున్ బాసి చనగ ఏమి తప్పు పాటిల్లే చెప్పుమా. ఎక్కడ ఏ దోషం జరిగిందని నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావయ్యా అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వాల్మీకి రాసినటువంటి రామాయణానికి తక్కిన వాళ్ళు రాసిన రామాయణానికి అదే తేడా. వాల్మీకి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు, దానిలో నాటకీయత జోడించడానికి ప్రయత్నం చేసుకుని కష్టపడి చెప్పరు. ఇక్కడ అతడు ఏ రకంగా విలపించాడో కూడా గట్టిగా ఎక్కడ జొత్తుము ఏది తెరువు ఎవ్వరు దిక్కగువారలింకవో చక్కని తండ్రి పాద జలజంబుల గజ్జలు మ్రోయ ముందు మా చక్కి నటింతు ఇప్పుడొకసారియు ఆడవు మాటలాడవు. నువ్వు ఇదివరకు చక్కగా గజ్జలు గల్లుగల్లు అంటూ ఉంటే ఎన్నో ఆటలు ఆడేవాడివి, ఇప్పుడు ఆటలు పోయాయి, మాటలు పోయాయి. ఇంత చేసి నీ వయసు ఎంతయ్యా అంటే అక్కట 5 వర్షముల అర్భకుడెక్కడా మృత్యువెక్కడా. 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అర్భకుడు మరణించమనేటువంటిది ఎప్పుడైనా జరిగిందా, ఎక్కడైనా ఉందా ఈ రకంగా అని చెప్పి అతడు వాపోతూ ఉన్నాడు. 5 వర్షముల అర్భకుడు ఎక్కడ, మృత్యువెక్కడ, ఏ దిక్కున ఇట్టి వింత కలదే, తల్లిదండ్రులకు ఔర్ధ్వదేహికం వెక్కడ, పుత్రులుండి ఘటింపుదురు ఆత్మజ శోకవక్నిచే బొక్కుచు, తండ్రి చేయునొక పుత్రునకున్ దహనాది కృత్యముల్. పుత్రునకు తండ్రి కొరివి పెట్టాలా, తండ్రికి పుత్రుడు కొరివి పెట్టాలా? అలాంటిది పుత్రుడు లేనటువంటి ఆ శోకాగ్నితో తండ్రి తనకి తానే కొరువు పెట్టేసుకుంటాడు. తర్వాత ఆ కొడుకుకి కొరువు పెట్టేటువంటి సందర్భం వచ్చిందయ్యా. దీనికి అంతరికి కారణం నాకు అర్థం అవుతుంది. ధర వర్ణాశ్రమ ధర్మ రక్షణము వేద ప్రోక్త మార్గంబునన్ ధరణీనాథుడు నర్పడేని, అతడా ధర్మచ్యుతిన్ పుట్టు నిష్ఠుర పాపంబులకెల్ల నెల్లయగు, అచ్చో రాజదోషంబునన్ దొరయున్ భూజన కోటి కిట్టులప మృత్యు వ్యాధి బాధావళు. రాజు గనక ధర్మంగా లేకపోతే ఈ రకమైనటువంటి ప్రజలకి అపమృత్యువు, వ్యాధి, బాధలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయ్యా. కాబట్టి అసురభికరుండు ఇనకుల కులాగ్రణి రాముడు రాజ్యమేలగా, భూసుర బాలకుండు మృతి పొందెనటంచను మాట, వాసితోని సహజన్ములాశ్రితులు నిన్ను భజింపచిరాయురున్నత శ్రీమఖయుక్తి రాజ్యమునరింపు పొంపున రామభూపరా. దెప్పుతున్నాడు పైగా రాముల వారిని. నీ వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు కదా, నీ తమ్ముళ్ళు వాళ్ళందరూ హాయిగా ఉన్నారు కదా, వాళ్ళందరూ నిన్ను సేవిస్తూ ఉన్నారు కదా, హాయిగా కలకాలం రాజ్యాన్ని పాలించుకోను ఆయన నువ్వు అని చెప్పి ఆ రాముల వారినే ఆక్షేపణ చేస్తూ ఉన్నాడు. ఆ కష్టం వచ్చినప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావో తెలియదు. సత్యము ధర్మమున్ దయయు క్ష్మాపతి దాల్చిన ఇట్లు బాలురన్ మృత్యువు చెందునే, ఇక అదేటికి బాలునికి అగ్నికృత్యమౌచిత్యమే మేము సేయుట, త్యజించెదమీవత ధీర ప్రాణముల్ హత్యలు 3 పొరసి అయ్య సుఖింపు మటంచు నడగన్. మేము ఇతనికి
కొరివి పెట్టడం చేయలేము. ఈ దుఃఖంతో మేమిద్దరం కూడా మరణిస్తాము. మొత్తం 3 హత్యలు ఒకేసారి చేసినటువంటి టోకున చేసినటువంటి అదేదో పుణ్యమో పాపమో నీకే చెందుగాక, నువ్వు తర్వాత సుఖంగా ఉందుగానిలే మేము ముగ్గురం మరణించిన తర్వాత అని చెప్పి కేకలు పెడుతూ ఉన్నాడు. ఆ తండ్రి కుమారుడు పోయాడు అనేటువంటి ఆ దుఃఖాన్ని తట్టుకోలేనటువంటి వాడే. చూశారు రామచంద్రమూర్తి, విన్నారు. మనం చతుస్సప్తతితమ 74వ సర్గలోకి వస్తూ ఉన్నాం. తథాతు కరుణంతస్య ద్విజస్య పరిదేవనం సుశ్రావ రాఘవ సర్వం దుఃఖ శోక సమన్వితం. దుఃఖంతోటి శోకంతోటి కూడుకున్నటువంటి ఆ పరిదేవనం అంటే ఏడుపు విన్నటువంటి రామచంద్రమూర్తి. దుఃఖం వేరు, శోకం వేరు. శోకం అనేది మనస్సుకు సంబంధించినటువంటిది. దుఃఖం అనేది మనసులో పొంగిపోయి పైకి వచ్చేటువంటి వికారం. దుఃఖం అనేది కళ్ళ నీళ్లు రావడం, గుండెలు బాధేసుకోవడం, గట్టిగా అరుపడం, కేకలు పెట్టడం, ఇదంతా కూడా దుఃఖం. కానీ మనసులో ఒక తెలియనటువంటి ఆవేదన ఏదైతే ఉందో అది శోకం కింద వస్తుంది. కాబట్టి మొత్తానికి ఈ దుఃఖంతో శోకంతో కూడుకున్నటువంటి ఆ విప్రుని యొక్క పరిదేవనం, కేకలు, ఏడుపులు రామచంద్రమూర్తి విన్నారు. స దుఃఖేన చ సంతప్తో మంత్రీన్ అస్తానుపాహ్వయత్ వశిష్టం వామదేవం చ భాతృం సహ నైగమాన్. మొత్తానికి వెంటనే మంత్రులందరినీ పిలిపించారు, తన సోదరులందరినీ పిలిపించారు, వేదాంగములు శాస్త్రములు తెలిసినటువంటి పెద్దలందరినీ కూడా రావించారు. తతో ద్విజావశిష్టేన సార్ధం అష్టౌ ప్రవేశితాః. అష్టం మంత్రులు అని, ప్రకృతులు అని ఉంటారు మహారాజుకి. అలాగే రామచంద్రమూర్తికి కూడా 7 మంత్రులు ఉన్నారు. వాళ్ళ పేర్లని మనం చెప్పుకున్నాం. అందులో వశిష్ఠ మహర్షి ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తారు, సుమంత్రుడు ఒకడు. అలాగా వాళ్ళందరినీ కూడా గబగబా వచ్చారు. సోదరులందరూ కూడా అక్కడికి వచ్చారు. రాజానం దేవ సంకాశం వర్ధస్వేతి తతో బ్రువన్. రాగానే వాళ్ళందరూ మహారాజుకి దీవెనలు ఇచ్చారు. నువ్వు హాయిగా ఉండాలయ్యా, కలకాలం ఉండాలి, నువ్వు చక్కగా రాజ్యాన్ని పాలించాలి అని చెప్పి వాళ్ళు రాగానే ప్రతిసారిలాగే రాముల వారికి ఆశీర్వచనాలు తెలిపారు. మార్కండేయోధమౌద్గల్యో వామదేవశ్చ కాశ్యపః కాత్యాయనోధ జాబాలి గౌతమో నారదస్తదా ఏతే ద్విజర్షభా సర్వే ఆసనేషు ఉపవేశితాః. మొత్తానికి అక్కడికి వచ్చి తమ ఆసనాల్లో కూర్చున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అతిరథ మహారథులు. పేరు తలుచుకుంటే జన్మ తరించిపోయేటువంటి పేర్లు. మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, జాబాలి, గౌతముడు, నారద మహర్షి, వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళ ఆసనాల్లో కూర్చొని ఉన్నారు. మహర్షీన్ సమనుప్రాప్తాన్ అభివాద్య కృతాంజలి మంత్రిణో నైగమాశ్చైవ యథార్హమనుకూలితాః. మొత్తానికి వచ్చిన మహర్షులకి అందరికీ కూడా రామచంద్రమూర్తి అంజలి ఘటించి నమస్కారం చేసి వారికి సరి అయినటువంటి కుశల ప్రశ్నలన్నీ కూడా వేసి వాళ్ళు తనకి అనుకూలముగా ఉండేలాగా, తను చెప్పింది వినడానికి సిద్ధంగా ఉండేలాగా చేసుకున్నారు రామచంద్రమూర్తి. తేషాం సముపవిష్టానాం సర్వేషాం దీప్తతేజసాం రాఘవః సర్వమాచష్టే ద్విజోయం ఉపరోధతి. మొత్తానికి అలా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి అందరూ కూర్చున్న తర్వాత ఈ బ్రాహ్మణుడు ఒకడు వచ్చాడయ్యా మన దగ్గరికి. అతడు చాలా మొండి పట్టు ఒకటి పట్టి ఈ గుమ్మం దగ్గర ఉన్నాడు, వెళ్లకుండా ఉన్నాడు. అతడు మనల్ని నిందిస్తూ ఉన్నాడు, మనమే ఏదో తప్పు చేశాము అనేటువంటి భావనతో ఉన్నాడు అతగాడు. తస్య తద్వచనం శ్రుత్వా రాజ్ఞో దీనస్య నారదః ప్రత్యువాచ శుభం వాక్యం ఋషీణాం సన్నిధౌ స్వయం. అందరూ ఆశ్చర్యపోయారు. రామచంద్రుని అధిక్షేపించేటువంటి వాళ్ళు ఉన్నారా రామరాజ్యంలో? రామచంద్రమూర్తి చేసిన పని నచ్చలేదు అని చెప్పేటువంటి వాడు ఒకడు వచ్చాడా రామరాజ్యంలో? ఎంత ఆశ్చర్యం! రామరాజ్యం అంటే అసలు ఎవరు వేలెత్తి చూపడానికి వీలైనటువంటి రాజ్యం కదా అనుకుంటూ ఉండగా వాళ్ళందరినీ చూసి దీనంగా ఉన్నటువంటి ఆ రాజు అయినటువంటి రామచంద్రుడు చూసి
కృంగిపోతూ ఉన్నారు మనసులో రామచంద్రమూర్తి. ఏమిటి ఈ అవమానం, నాకు ఎందుకు ఇలా వచ్చింది అని. అది చూసి నారద మహర్షి చెప్తూ ఉన్నారు, శృణు రాజన్ యథా కాలే ప్రాప్తో బాలస్య సంక్షయః శ్రుత్వా కర్తవ్యతాం రాజన్ కురుష్వ రఘునందన. రామచంద్ర, ఆ కాలం కాని కాలంలో అపమృత్యువు అంటారు దాన్ని. ఈ అపమృత్యువు అనేది అకాలంలో వచ్చినటువంటి మృత్యువు ఏదైతే ఉన్నదో అది ఈ బాలుడికి ఎందుకు సంభవించింది అనేటువంటి విషయాన్ని నేను వివరిస్తాను నీకు. అంతా విన్న తర్వాత దానికి పరిహారం ఏం చేయాలో నువ్వు చెప్పు. ఎందుకంటే సర్వలోకాలు తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు అన్నీ తెలుసు, ఎక్కడేం జరుగుతుందో నేను చూడగలను. కాబట్టి ఈ కుర్రవాడు మరణించడానికి ఏమిటి కారణం అనేది నేను చెప్తాను. ఆ తర్వాత దానికి పరిష్కారం ఏం చేయాలి అన్నది నువ్వు ఆలోచించి ఆ ప్రకారంగా చెయ్యి. పురాకృతయుగే రాజన్ బ్రాహ్మణా వై తపస్వినః అబ్రాహ్మణస్తదా రాజన్ న తపస్వి కథంచన. కాలము యొక్క స్వరూపాన్ని, కాల విశేషాన్ని వివరిస్తూ ఉన్నారు నారద మహర్షి. మనకి రాముల వారి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి మంచి గుణాలతో పాటు ఒకటి రెండు అపవాదులు కూడా రామచంద్రమూర్తికి ఉన్నాయి, మనకి తెలుసు. వారిని చెట్టు చాటు నుంచి కొట్టచ్చా అండి అని మొదటిది. రెండవది, సీతమ్మను అలా అడవికి పంపించేయచ్చా అండి అని రెండవది. మూడవది, శంభూకుడు అనేటువంటి వాడిని అతను సంహరించవచ్చా అండి రామచంద్రమూర్తి అలాగా అన్నది. వీటికి మనం అర్థం చేసుకోవాలి అంటే ముందుగా మనకి తెలియవలసింది ఏంటంటే వాల్మీకి రాసినటువంటి రామాయణంలో ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి, చెప్పినది ఏంటి, ఏ పద్ధతిలో చెప్పారో మనకు తెలియాలి. అందులో మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే వాల్మీకి మహర్షి కేవలం ఉన్నది ఉన్నట్టు చెప్పారు, సత్యం చెప్పారు. నిజంగా ఆయన అబద్ధాలాడి రామచంద్రమూర్తి గొప్పవాడు, ఆయనకి తిరుగులేదు, ఆయన ఎవరు ఏమీ అనలేదు అనేటువంటి మాట రాయదలుచుకుంటే రాసేయచ్చు. కానీ ఆయన రాయలేదు. రామచంద్రమూర్తిని ఇతడు అధిక్షేపించాడయ్యా అని రాశాడు. వాలి రామచంద్రమూర్తిని అన్ని మాటలు అంటే వాల్మీకి రాయక్కర్లేదు. వాలి కూడా నమస్కారం పెట్టి నువ్వు బాగానే శిక్షించావయ్యా, నమస్కారం వస్తానంటే సరిపోయేది. కానీ ఎన్నెన్ని మాటలు అన్నాడని వాలి. సీతమ్మ అగ్నిప్రవేశం చేసే ముందు రామచంద్రమూర్తిని ఎన్నెన్ని సూటిపోటి మాటలు అంది. ఇవన్నీ రాయకుండా రామచంద్రమూర్తి మహా గొప్పవాడు అని మార్చేసి రాస్తే వాల్మీకి మనకు కాదనడానికి లేదు, మనకు తెలియదు కూడా. కానీ నతే వాగ్ అనృతా భవేత్ అని బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ఒకటి ఉంది వాల్మీకి మహర్షికి. కాబట్టి ఆయన ఎటువంటి అబద్ధము చెప్పలేదు, చెప్పరు, ఉన్నది ఉన్నట్టే రాస్తారు. నిజంగా ఆలోచిస్తే 16 గుణములు కలిగినటువంటి గొప్పవాడు ఎవడైనా ఉన్నాడయ్యా అని అడిగితే వాల్మీకి మహర్షి బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి వాడి పేరు ఏదైనా చెప్పేసి ఉండొచ్చు. కాదనే వాళ్ళు ఎవరు లేరు. వశిష్ఠుడు సామాన్యుడు కాదు. ఉన్నాడయ్యా, నువ్వు చెప్పిన 16 గుణములు కలవాడు వశిష్ఠ మహర్షి అని చెప్పేస్తే కాదనేయడానికి ఏం లేదు. కానీ ఒక క్షత్రియుడి పేరు చెప్పారా. కాబట్టి ఇక్కడ కులము మతము అనేటువంటి మనం అనుకున్నట్టుగా ఆ రోజుల్లో ఉండేవి కాదు అని మనకి అర్థం అవ్వాలి. ఉన్నది ఉన్నట్టుగా మహర్షి మనకి చెప్పేశారు అని మనకి అర్థం కావాలి. కాకపోతే ఏమొచ్చింది, ప్రశ్నలు అనేవి అస్తమానం అడుగుతూనే ఉంటారు. రాముడు అలా చేయొచ్చా అనేటువంటి ప్రశ్నలు. గురుగారు ఒక అందమైనటువంటి మాట చెప్తారు, జ్ఞానానికి వారసులు ఎలా ఉంటారో అజ్ఞానానికి కూడా అలాగే ఉంటారు వారసులు. ఈ ప్రశ్నలు 100 ఏళ్ల క్రితం అడిగిన ప్రశ్నలు అవి, ఇవాళ అడిగిన ప్రశ్నలు కాదు. 100 ఏళ్ల నుంచి పెద్దల సమాధానాలు చెప్పేశారు, అయిపోయింది. దాని గురించి ఇంకా మనకి మళ్ళీ అడగడానికి కానీ దాని గురించి తెలుసుకోవడానికి కానీ ఇంకేమీ లేదు. అయినప్పటికీ అదే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నారంటే ఇదివరకు వాళ్ళు అడిగిన ప్రశ్న నువ్వు తెలియదు, వాళ్ళకి పెద్దలు చెప్పినటువంటి సమాధానం నువ్వు చదవలేదు అని అర్థం. కాబట్టి అదే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ లేవనెత్తుతున్నారంటే గురుగారు అంటారు అజ్ఞానానికి వారసులు ఉంటారు జ్ఞానానికి ఉన్నట్టే. కాబట్టి వాళ్ళు అలా అజ్ఞానంతో అడుగుతూనే ఉంటారు అదే ప్రశ్న. ఇదివరకు చెప్పేశారా బాబు, దానికి సమాధానం అందరూ ఒప్పేసుకున్నారు అన్నా వినరు. కాబట్టి ఆ రకంగా ధర్మాన్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టమైనటువంటిది అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. ధర్మము అనేటువంటిది పైకి కనపడినటువంటి సులువుగా అర్థమయ్యేలా ఉండదు. సత్యం వద ధర్మంచర, నువ్వు అబద్ధం చెప్పకు, నిజమే చెప్పు, ధర్మంగా నడు, ఇవన్నీ పైకి కనపడేటువంటి ధర్మాలు. అలా ఉన్నప్పుడు రామచంద్రమూర్తి సుమంతుడితో ఏం చెప్పారు, తండ్రి గారు వెనక్కి వచ్చేయండి, అడవికి వెళ్ళొద్దని పిలిస్తే వినలేదని చెప్పేసేయి, తర్వాత వెళ్ళి అడిగితే అన్నారు. అంటే నువ్వు అబద్ధం చెప్పించినట్టు అవ్వలేదా అంటే ధర్మం ఆ చిన్న మాట వల్ల, అందులో అధర్మం లేదు, మళ్ళీ వినలేదు అంటే నీవు చెప్పినట్టు నేను చేయలేదు అని అర్థం.
వినలేదంటే చెవితో వినలేదని కాదు. ఎరా నేను చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్పినా వినవా అంటే చెవితో వినవా అని కాదు, నేను చెప్పినట్టు చేయవా అని అర్థం. కాబట్టి వినలేదు అని చెప్తే మీరు చెప్పినట్టు నేను చేయలేదు అని చెప్పినట్టే అయింది అది. కానీ రామచంద్రమూర్తి అంతటి వారు అలా చెప్పమని చెప్పవచ్చా అంటే, దాని ద్వారా ఒక మహోన్నతమైనటువంటి ధర్మం ఒకటి సాధింపబడాలి అంటే ఆ మాత్రం వెసులుబాటు తీసుకోవడంలో తప్పు లేదు అన్నది ధర్మ సూక్ష్మం. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మం సులువుగా అర్థమవుతుంది, ధర్మ సూక్ష్మం పట్టాలని అర్థం కాదు. కాబట్టి ధర్మ సూక్ష్మాలు తెలియాలి అంటే మఠం వేసుకుని పెద్దల గురువులు సద్గురువుల యొక్క పాదాల దగ్గర కూర్చుంటే వాళ్ళ ద్వారా తెలుసుకునేది ధర్మ సూక్ష్మాలు అంటే ఏమిటి అన్నది మనకు తెలుసు. లేకపోతే పైకి పుస్తకాలు నవలు చదివినట్టు రామాయణం చదివేస్తే అందులో ధర్మ సూక్ష్మాలు ఏంటి మనకు తెలియదు. ఏదైనప్పటికీ మనకి ఎదురుగుండా చెప్పేటువంటి వాడు సరైన వాడైనటువంటి నమ్మకం మనకు ముందు ఉండాలి. ఒక సద్గురువును ఎంచుకుంటే ఆ సద్గురువు మనకి చెప్పేది నమ్మకం ఉండాలి. వాల్మీకిని మనం ఎంచుకుంటే వాల్మీకి మీద కూడా అదే నమ్మకం ఉండాలి మనకి. కాబట్టి వాల్మీకి ఏది చెబితే అదే ధర్మం, వాల్మీకి నమస్కారం పెట్టినటువంటి రామచంద్రమూర్తి ఏది చేస్తే అదే ధర్మం అనేటువంటి నిష్ఠ ఒకటి ముందు ఉండాలి. అప్పుడు ధర్మ సూక్ష్మం సులువుగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే రామచంద్రమూర్తి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ ఆయన ధర్మాన్ని కానీ సందేహిస్తున్నాము అంటే పరిపూర్ణమైనటువంటి పాప కోపంలో పడిపోతున్నాం అని అర్థం. రామచంద్రమూర్తిని సందేహించడమా, అది అసలు కలలో కూడా ఊహించడానికి వీలైనటువంటి వ్యవహారం. ఆ నమ్మకం లేకుండా రామాయణం చదవడం అనవసరం. ఆ నమ్మకం లేకుండా రామకథని ఎన్నిసార్లు చదివినా ఒకటే. కాబట్టి చదివేటప్పుడే మనకి రాముని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. రాముడు ఏది చేస్తే అదే ధర్మము. నీకు అనుమానం వస్తే అడగచ్చు, ఇది ఏ రకంగా ధర్మం అయింది అని అడగచ్చు. ధర్మమా కాదా అని మాత్రం అడగకూడదు. ఎందుకంటే ధర్మమైనటువంటి నిష్ఠ నీకు ఉండాలి ముందు. అప్పుడు ఎందుకు ధర్మం అయిందో పెద్దలను అడిగితే చెప్తారు. అది ధర్మమా కాదా అని డౌట్ వచ్చిందంటే అయ్యో జారిపోయినట్టే మనం రాముడి దగ్గర నుంచి. కాబట్టి అటువంటి పని ఒకటి జరగబోతూ ఉన్నది. ఈ ఇలాంటివి కొన్ని లేకపోతే బాగుంటుంది రామాయణంలో అని అనిపిస్తుంది కొంతమందికి. ఈ శంభూక రామాయణంలో లేకపోతే నష్టమే ఉంది, అనవసరంగా పెట్టారండి ఇందులో. కాబట్టి అది ప్రక్షిప్తం, దాన్ని తీసేయండి అని కొంతమంది తీసేశారు రాముల వారి భక్తులు. కానీ తీసేయడం సమాధానం కాదు. వాల్మీకి మహర్షి చెప్పింది సరి అయిన పద్ధతిలో సమన్వయం చేసుకుని అర్థమయ్యేలాగా పెద్దలు చెప్తే వింటే అది ఉన్నా నష్టమేమీ లేదు. కాబట్టి వాల్మీకే రాశారు కాబట్టి దాన్ని తీసేయవలసినటువంటి అవసరం లేదు. ఇంకా కొంతమంది వాల్మీకి అసలు బాలకాండే రాయలేదన్నారు. అయోధ్యకాండ దగ్గర నుంచి మొదలెట్టాడు రామాయణం అన్నారు. అసలు ఉత్తరకాండ ఎలాగో మొదటి నుంచి వాల్మీకి రాయలేదు మహాప్రభు అని అరిచి కేకలు పెట్టి ఛాలెంజ్ చేసేటువంటి మూర్ఖులు ఇంకా కొంతమంది ఉంటారు. కాబట్టి ఏది ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి. మనకి నచ్చలేదు కాబట్టి అది తీసేయడమో ప్రక్షిప్తం చేయడమో చేయకూడదు. మనకి నచ్చకపోతే అది నచ్చేలా సమన్వయం చేసేటువంటి గురువులు దాన్ని మనకి చెబుతారు, అది వినవలసి ఉంటుంది. అటువంటి గురువులు ఆ ఉత్తర రామాయణాన్ని పరమాద్భుతంగా మనకి చెప్పారు ఒక వారం రోజుల పాటు క్రిందటి సంవత్సరం. దానిలో ఈ శంభూక వధ గురించి అద్భుతమైనటువంటి వ్యవహారాలు మనకి చెప్పడం జరిగింది. మొత్తానికి రామరాజ్యం అనేటువంటి మాట ఒకటి ఉంది. రామరాజ్యం అంటే సృష్టిలో ఎవరు ఏ రాజు కూడా అంత అందంగా రాజ్యం చేయలేడని అర్థం. రాముడు ఒక్కడే చేయగలడు రాజ్యం. అటువంటి రామరాజ్యంలో ఎక్కడో ఒక పాపం జరుగుతోంది. ఆ పాపం రాజుకి తెలిసి జరిగినా జరిగినా రాజే పూర్తిగా బాధ్యత వహించాలి. నేను చూడలేదు, నాకు తెలియలేదు, నాకు గోడచారులు ఎవరు చెప్పలేదంటే కుదరదు. రాజుగా నువ్వు ఆ కుర్చీలో ఉన్నప్పుడు బాధ్యత నీదే. వైకారియస్ రెస్పాన్సిబిలిటీ అంట. నీ కిందవాడు తప్పు చేస్తే అది నువ్వే భరించవలసి ఉంటుంది. అది నీ తప్పు కిందే లెక్కించడం జరుగుతుంది. కిందవాడు తప్పు చేసుకోకుండా చూడవలసిన బాధ్యత నీది. కాబట్టి మనకి రాముల వారి గురించి తెలుసుకునేటప్పుడు ఏ సందేహం లేకుండా ఉండాలంటే ఒకటే గీటురాయి. మోక్ష సంగతి అలా పెడితే ధర్మ అర్థ కామములు మూడిట్లో దేనికోసం దేన్ని వదిలేస్తున్నాడు ఒక మనిషి అని తెలుసుకుంటే మనకి వాడు ధర్మంగా ఉన్నాడా లేదో తెలిసిపోతుంది. రామచంద్రమూర్తికి బ్రహ్మాండమైనటువంటి రాజ్యం ఉంది, అద్భుతమైనటువంటి భోగాలు ఉన్నాయి. కానీ నాన్నగారు చెప్పినట్టు చేస్తారనేటువంటి మాట ఒకటి ఇచ్చారు తల్లి కైకేయికి. ఆ మాట మానేసి తన రాజ్యంలో కూర్చుంటే, అంటే అర్ధకామాల కోసం ధర్మాన్ని త్యాగం చేసేస్తే
ఇవాళ మనం రాముల వారి గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. దేనికోసం దేని త్యాగం చేశారు ఆయన? అర్ధకామాలు త్యాగం చేశారు ధర్మం కోసం. అలా కాకుండా అర్ధకామాలే కావాలని అధర్మంగా ప్రవర్తించేటువంటి రావణాసురుని చూస్తే మనకు అర్థమవుతుంది. దేనికోసం దేని త్యాగం చేశాడు రావణాసురుడు? అర్ధకామాల కోసం అధర్మంగా ప్రవర్తించాడు, ధర్మాన్ని త్యాగం చేశాడు. పరదారాభిమర్శనం తప్పు, అది ఘోరమైనటువంటి అధర్మము అనేటువంటి విషయం తెలిసి కూడా చదువుకోవడంలో మళ్ళీ తక్కువేం లేదు. వేదాంగాలు చదివేసినటువంటి వాడే అతడు కూడా. అందులో అతను కూడా ధర్మంచరా ఇలాంటి మాటలన్నీ అప్పచెప్పగలడు, చెప్తాడు బాగానే. కానీ అర్ధకామాల వ్యామోహంలో పడి ధర్మాన్ని త్యాగం చేశాడు కాబట్టి అతని కథ మనం అతన్ని ఆరాధన చేసేటువంటి అవకాశం లేదు. అతన్ని పూజ గదిలో పెట్టుకుని ఈరోజు పుష్పాలు వేసి పూజించేటువంటి అవకాశం లేదు. అది రాముడికి రావణాసుడికి ఉన్నటువంటి తేడా. కాబట్టి ఏమిటి? రామచంద్రమూర్తి మూడు ఉంటే మరీ మంచిది. ధర్మము అర్థము కాము మూడు ఉంటే గొడవే లేదు. కానీ ఈ మూడిట్లో ఒకదాన్ని త్యాగం చేయాలి అంటే దేనికోసం దేని త్యాగం చేస్తున్నాడు మనిషి అనేటువంటిది చూస్తే అతడు ధర్మాత్ముడా కాదా అనేటువంటి విషయం తెలుస్తుంది. మొత్తానికి ఒక దోషం జరిగింది రాములి వారి రాజ్యంలో అనేటువంటిది అపవాదం. లేకపోతే నా కొడుకు ఎందుకు చచ్చిపోతాడు? అది మంచి లాజికల్ ఆర్గ్యుమెంట్ అతడు చేస్తున్నటువంటిది. దోషము రెండు రకాలుగా ఉంటుంది అని మనకు శాస్త్రం చెప్తుంది. ఒకటి చెయ్యవలసింది చెయ్యకపోవడం, రెండు చెయ్యకూడనిది చెయ్యడం. మొదటి దాన్ని విధి అంటారు, రెండో దాన్ని నిషేధము అంటారు. మనకి శాస్త్రం ఎప్పుడు కూడా ఈ విధి నిషేధముల ద్వారానే ధర్మాన్ని చెప్తుంది. సత్యాన్ని చెప్పు, అది విధి. అధర్మం చెప్పకు, అది నిషేధం. విధి ఒకటి చెప్తే సరిపోదు, నిషేధం కూడా చెప్పాలి, అప్పుడే దానికి బలం వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడూ నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేస్తారు కోర్టులో. నిజమే చెబుతానంటే సరిపోతుంది కదా? కుదరదు. అబద్ధం చెప్పను అని కూడా నువ్వు కమిట్ అవ్వాలి. విధిని ఒప్పుకోవాలి, నిషేధాన్ని కూడా నువ్వు ఒప్పుకోవాలి. రెండూ నాకు అర్థమయ్యాయి. విధిని చేస్తాను, నిషేధాన్ని చెయ్యను అనేటువంటి ప్రతిజ్ఞ అది. కాబట్టి అధర్మం, ఈ నిషేధం అంటే రెండు మూడు రకాలుగా ఉంటుంది. అది మళ్ళీ కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది నిషేధము. ఆ కాలాన్ని బట్టి మారేటువంటి లక్షణాన్ని వివరిస్తూ ఉన్నారు నారద మహర్షి. ఇప్పుడు ఈ నిషేధము విధి అనేది ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కలా ఉంటుందయ్యా. ఏమిటి కాలాలు? మనకి 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాల్లోనూ కూడా విధి నిషేధాలు ఒకేలా ఉండవు. కలియుగంలో అశ్వమేధ యాగం నిషేధం చేయడానికి వీల్లేదు ఎవరు కూడా. నువ్వు ఎంత గొప్పవాడు అయితే కావచ్చు, ఎంత డబ్బులైతే ఉండొచ్చు, ఎన్ని గుర్రాలని నీ దగ్గర ఉండొచ్చు, నువ్వు అశ్వమేధ యాగం చేయడానికి లేదు. కలియుగంలో అయిపోయింది, అంత ముందు యుగంతో ఆఖరదు. అది నిషేధం. విధి అనేది అహరహ సంధ్యాముపాసీత, అది విధి. సూర్యోదయమైన ప్రతిసారి నువ్వు లేచి సంధ్యావనం చేయవలసిందే, అది విధి. లేదని ఒక్కోసారి చేయవచ్చు, ఒక్కోసారి చేయక్కర్లేదు అనేటువంటి వైకల్పికంగా చెప్పలేదు ఆ మాటను. కాబట్టి అది విధిగా చెప్పినటువంటి వ్యవహారం. నిషేధం ఒకలా ఉంటుంది, విధి ఒకలా ఉంటుంది. నారదుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? రామ, పురా కృతయుగే రాజన్ బ్రాహ్మణా వై తపస్వినః. తపస్సు అంటూ చేస్తే బ్రాహ్మలు ఒక్కరే తపస్సు చేసేవారు, తక్కిన వాళ్ళు ఎవరు తపస్సులు చేసేవారు కారు. ఎందుకని? కృతయుగం, కృతం అంటే జరిగిపోయింది, కార్యము అంటే జరగవలసినది. కృతయుగం అంటే జరిగిపోయినటువంటి యుగం. ఏం జరిగిపోయింది? తపస్సు అప్పటికే జరిగిపోయింది. వాళ్ళు ఎంత శ్రద్ధగా తపస్సులు చేస్తున్నారంటే అది అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. తక్కిన వాళ్ళు ఎవరికి ఇంకా తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసేటువంటి తపస్సులు లోక కళ్యాణార్థం చేస్తారు కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి సమస్త వర్ణముల వారు కూడా సుఖంగా సంతోషంగా ఉండే అంతటి తపస్సు జరిగిపోతూ ఉన్నది అక్కడ. కాబట్టి ఇంకా ప్రతివాడు తపస్సు చేయవలసిన అవసరం లేకపోయింది. వాళ్ళు ఏం చేశారు? అయ్యా, మేము తక్కిన కార్యక్రమాలు చేసుకుంటాం, మీరు మాత్రం తపస్సులు ఒకటే చేసుకోండి, మా అందరికీ కూడా దానివల్ల ఉపయోగము అని వాళ్ళని ఇతర కార్యక్రమాల్లోకి రానివ్వలేదు. అందుకని ఈ తపస్సులు చేసుకునేవారు వ్యవసాయంలోకి రాలేదు, వ్యాపారంలోకి రాలేదు, వాణిజ్యంలోకి రాలేదు. వాళ్ళు తపస్సులు చేసుకుంటూ ఉండేవారు, తక్కిన పనులు చేసుకుని వీరికి సహకరిస్తూ ఉండేవారు. తపస్సు యొక్క ఫలితం మాత్రం అందరికీ సమానంగా వచ్చేది.
కాబట్టి వాళ్ళకి తపస్సు చేయవలసిన అవసరమే లేకపోయింది. ఎప్పుడది? కృతయుగే రాజన్. కృతయుగంలో బ్రాహ్మణులు మాత్రమే తపస్సు చేసుకుంటూ ఉండేవారయ్యా. అబ్రాహ్మణస్తదా రాజన్ తపస్వీ కథంచన. మొత్తానికి బ్రాహ్మణుడు కానివాడు, అంటే బ్రహ్మ కులమునందు పుట్టనివాడు తపస్సులు చేయడానికి అవకాశం గాని అవసరం గాని లేకపోయింది కృతయుగం అంతా కూడా. అంటే కృతయుగంలో వారు ఒక్కరే తపస్సు చేసుకుంటూ ఉండేవారు. తస్మిన్ యుగే ప్రజ్వలితే బ్రహ్మభూతే తృణావృతే అమృత అమృతవస్తదా సర్వే జజ్జిరే దీర్ఘదర్శినః. ఆ యుగంలో ఎవరికి కూడా అజ్ఞానం అనేటువంటిది లేదు, ఎవరికి కూడా దేని యందు వ్యామోహం అనేటువంటిది లేదు, ఎవరికి కూడా దేని యందు ఏ విషయంలోనూ అహంకారం అనేటువంటిది లేదు. అది కృతయుగం, కృతయుగ లక్షణం అది. కాబట్టి మొత్తం అంతా కూడా బ్రహ్మమయమే ప్రకాశిస్తూ ఉన్నది. ప్రతి వారిలోనూ ప్రతివాడు బ్రహ్మమునే దర్శిస్తూ ఉండేటువంటి వాడు. కాబట్టి అందరూ కూడా త్రికాల జ్ఞానవంతులై అందరూ కూడా బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారే ఉండేవారు. అది దాని పేరు కృతయుగము. కాబట్టి ఆ ఆ రకంగా ఉన్నటువంటి యుగం వెళ్ళిపోయింది రామచంద్ర. కృతయుగం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగం నామ మానవానాం పుష్మతాం క్షత్రియా యత్ర జాయంతే పూర్వేణ తపసాన్వితాః. తర్వాత వచ్చినటువంటి దానిలో మిక్కిలి దృఢమైనటువంటి శరీరం కలిగినటువంటి మరువంశీయులకు చెందినటువంటి క్షత్రియులు కూడా బ్రాహ్మణులతో పాటు తపస్సు చేయవలసిన అవసరం కలిగింది త్రేతాయుగంలో. కాబట్టి రామచంద్రమూర్తి క్షత్రియుడికి కూడా తపస్సు చేశాడు. మరి తపస్సు కృతయుగంలో పుట్టుంటే రామచంద్రమూర్తికి తపస్సు చేసే అవసరం లేకపోయేది. త్రేతాయుగంలో బ్రాహ్మణ జాతి క్షత్రియ జాతి ఇద్దరూ కూడా తపస్సులు చేసేవారయ్యా. వీర్యేణ తపసా చైవ తే అధికా పూర్వజన్మని మానవాయే మహాత్మానః త్రత్ర త్రేతాయుగే యుగే. మొత్తానికి వారి యొక్క పరాక్రమం చేత తపస్సు చేత కూడా వీరు బ్రాహ్మణులందరూ తపస్సులు చక్కగా చేసుకునేలాగా వాళ్ళందరినీ రక్షిస్తూ ఉంటారయ్యా త్రేతాయుగంలో. వాళ్ళు వీళ్ళని రక్షిస్తూ వాళ్ళ తపస్సులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు క్షత్రులు అయినటువంటి వాళ్ళు. కాబట్టి ఇద్దరూ కూడా తపస్సులు చేసుకునేటువంటి కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు. బ్రహ్మక్షత్రం చ తత్సర్వం యత్పూర్వమపరంచయత్ యుగయోరుభయోరాసీత్ సమవీర్య సమన్వితం. మొత్తానికి కృతయుగంలో కేవలము బ్రాహ్మణులు మాత్రమే తపస్సుల చేత అధికంగా ఉండేటువంటి వారు, కానీ త్రేతాయుగం వచ్చేటప్పటికి క్షత్రియులు వారు కూడా సమానమైనటువంటి స్థాయిలో తపస్సులు చేసుకుంటూ ఉండేవారయ్యా. కాబట్టి వీరిద్దరూ కూడా వారి వారి తపస్సులతో తక్కిన వారందరినీ కూడా రక్షిస్తూ ఉండేటువంటి వారు. అపశ్యంతస్తు తే సర్వే విశేషమధికం తతః స్థాపనం చక్రిరే తత్ర చాతుర్వర్ణస్య సమ్మతం. 4 వర్ణముల వాడికి పరిపూర్ణంగా సంతోషంగా సమ్మతిగా ఉండేలాగా వీరు ఆ సాంఘిక కట్టుబాట్లని పెట్టి వారి తపస్సులను వీరికి ధారపోస్తూ ఉండేవారయ్యా. కాబట్టి తక్కిన వారు పనులు చేసుకుంటూ ఉన్నా తపస్సులు వీరు చేసి వారికి కూడా అందులో భాగాన్ని ఇస్తూ ఉండేటువంటి వారు. అది ఇవ్వడం జరుగుతున్నది. అది త్రేతాయుగంలో జరుగుతున్నటువంటి వ్యవహారం రామచంద్ర. తస్మిన్ యుగే ప్రజ్వలితే ధర్మభూతే శనావృతే అధర్మ పాదమేకంతు పాతయత్ పృథివీతలే అధర్మేణ తు సంయుక్తః తేజో మందం భవిష్యతి. రామచంద్ర, పూర్తిగా ధర్మమే ఉండి ఏమాత్రమో అధర్మం లేకుండా ఉన్నటువంటి కృతయుగంలో ధర్మం 4 పాదములు కూడా నడిచేటువంటిది. కానీ త్రేతాయుగం వచ్చేటప్పటికి ఒక పాదం తగ్గింది ధర్మానికి. కాబట్టి ఈ అధర్మం ఒక పాదం రావడం వల్ల కొంతమందిలో తేజస్సు కూడా తపస్సులు చేసుకునే వాళ్ళలో తేజస్సు కూడా తగ్గడం మొదలెట్టింది. ఆమిషం యచ్చ పూర్వేషాం రాజసంచ బలం భృశం అనృతం నామ తద్భూతం క్షిప్తేన పృథివీతలే. ఎప్పుడైతే అధర్మము యొక్క పాలు కొంచెం వచ్చిందో, ధర్మం యొక్క ఒక పాదం తగ్గిందో, అప్పుడు
ఆ ఆమ్, ప్రచారంలోకి వచ్చేసింది ఎక్కువగా. ధర్మం చేసేవాళ్ళు, తపస్సులు చేసేవాళ్ళు, చెయ్యని వాళ్ళు అనేటువంటి గీత ఒకటి రావడం మొదలెట్టింది త్రేతాయుగం నాటికి. ఫలానా వాళ్ళే తపస్సులు చేయాలి, ఫలానా వాళ్ళు తపస్సులు చేయని అవసరం లేదు అని. కాబట్టి అటువంటి సమయం ఒకటి వచ్చిందయ్యా. అనృతం పాతయిత్వా తు పాదమేకం అధర్మతః తత ప్రాదుష్కృతం పూర్వం ఆయుష పరినిష్ఠితం. అధర్మం ఒక పాదం తగ్గగానే, ధర్మంలో ఒక పాదం తగ్గగానే, అధర్మం ఒక పాదాన్ని ప్రవేశపెట్టగానే ఆ ఆయుర్దాయ ప్రమాణాలు కూడా తగ్గిపోయాయి రామచంద్ర. కృతయుగంలో బతికిన నాళ్ళు మనం ఇప్పుడు త్రేతాయుగంలో బతకాలంటే కుదరదయ్యా రామచంద్ర. పాతితే త్వనృతే తస్మిన్ అధర్మేణ మహీతలే. అంటే అధర్మం యొక్క పాదాలు పెరుగుతున్న కొద్దీ, ధర్మం యొక్క పాదాలు తగ్గుతున్న కొద్దీ మనిషి యొక్క ఆయుర్దాయం తగ్గుతూ ఉంటుందయ్యా. కృతయుగంలో బతికిన నాళ్ళు 1,00,000 సంవత్సరాలు బతికారు ఒక్కడు. మరి త్రేతాయుగం వచ్చేటప్పుడు దశరథుడు మహా అయితే ఒక 60,000 సంవత్సరాలు నానా కష్టపడితే. రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలే. కాబట్టి కృతయుగంలో ఉన్నంత ఆయుర్దాయం త్రేతాయుగంలో ఉండదు. ఎందుకు? ధర్మం పాలు తగ్గడము, అధర్మం పాలు పెరగడం అనేటువంటిది కాల వ్యవస్థలో మార్పులో జరిగేటువంటి భాగంగా జరుగుతున్నది. కాబట్టి ఆ ఎప్పుడైతే అధర్మము కూడా కొంత భూమి మీద వ్యాపించిందో ఆ అప్పుడు కొన్నిటువంటి దుష్కర్మలు జరుగుతూ ఉంటాయి. త్రేతాయుగే చ వర్తంతే బ్రాహ్మణాః క్షత్రియాశ్చ వే తపోతప్యంత తే తర్వే శుశ్రూషామపరే జనాః. నేను ఇందాక చెప్పినట్టు రామచంద్ర, ఈ యుగంలో ఇద్దరికే తపస్సు చేసేటువంటి అవకాశం ఉన్నది. ఒకటి బ్రాహ్మణులు, 2 క్షత్రియులు. తక్కిన వారు చేయవలసిన అవసరము లేదు, వీరి తపస్సు వారికి వెడుతుంది. సధర్మ పరమస్తేషాం వైశ్యశూద్రం తదాగమత్ పూజాంచ సర్వవర్ణానాం శూద్రాశ్చక్రుర్విశేషతః. మతానికి తక్కిన వారు శుశ్రూష రూపమైనటువంటి ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వాళ్ళు వాణిజ్యము అనేటువంటి ధర్మాన్ని పాటిస్తూ ఉండేటువంటి వారు. కాబట్టి వీరిద్దరూ ఇచ్చినటువంటి తపస్సులో భాగం స్వీకరించి వారు ఆ పనులని చేస్తూ ఉంటారు. ఇది త్రేతాయుగం యొక్క లక్షణము. ద్వాపర యుగం వచ్చేటప్పటికి బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులు ముగ్గురికి కూడా తపస్సులు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కలియుగం వచ్చేటప్పటికి చాతుర్వర్ణముల వారు అందరూ కూడా తపస్సులు చేస్తారు. రాబోయేది చెప్తున్నాడే. 4 వర్ణముల వారు కూడా తపస్సులు చేస్తారు. నువ్వు ఎందుకు తపస్సు చేసావు అని అడగడానికి లేదు వాడికి తపస్సు చేసే అర్హత ఉంది, వాడికి మంత్రాన్ని పుచ్చుకునే అర్హత ఉంది. కాబట్టి గురువులైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు అందరినీ పిలిచి వారికి యోగ్యమైనటువంటి మంత్రాలను ఇచ్చి వారిని చేసుకోమని హెచ్చరిస్తూ ఉంటారు. అది కలియుగంలో జరిగేటువంటి వ్యవస్థ అని చెప్తున్నాడు నారదుడు ఆనాడు రామచంద్రుడు. కానీ త్రేతాయుగంలో ఇద్దరికి మాత్రమే అర్హత ఉంది, తక్కిన వాళ్ళు చేయడానికి లేదు. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకో రామచంద్ర. ఏతస్మిన్నంతరే తేషాం అధర్మే చానృతే చః తతః పూర్వే పునర్హాసం అగమత్ నృపసత్తమా. కాబట్టి ఈనాడు ఈ త్రేతాయుగంలో తక్కిన 2 వర్ణముల వారు ఉన్నారే, వైశ్యులు, శూద్రుడు అనేటువంటి వాళ్ళు, వాళ్ళలో అధర్మం గనక పెరిగినట్లయితే వాళ్ళకు కూడా మేము అక్కరలేనటువంటి తపస్సు మేము మాత్రం ఎందుకు చెయ్యకూడదు అనేటువంటి ఒక కోరిక పుడుతుందయ్యా. అది ధర్మము కాదు. కలియుగంలో ధర్మమే, ద్వాపర యుగంలో కొంతవరకు ధర్మమే వైశ్యుల వరకు. త్రేతాయుగంలో ఆ 2 వర్ణముల వారు తపస్సులు చేయడానికి లేదయ్యా. అది ఒక కట్టుబాటు, సాంఘికమైనటువంటి ఒక కట్టుబాటు, ఆనాటి ధర్మం. అది అందరూ కూర్చుని విచారించి ఒప్పుకున్నటువంటి, తీర్మానం చేసుకున్నటువంటి ఒక కట్టుబాటు. తత పాదమధర్మస్య ద్వితీయమవతారయత తతో ద్వాపర సన్యాస యుగస్య సమజాయత. ఇంకొక పాదం తీసేసింది ధర్మం, ఇంకొక పాదం కిందకి పెట్టింది అధర్మం. దాని పేరు ద్వాపర యుగం. అంటే ధర్మం 2 పాదాలతో నడుస్తుంది, అధర్మం ఇంకో 2 పాదాలు ఉంటాయి దాన్ని. ఇది ఇన్ని ద్వాపరం అంటారయ్యా రామచంద్ర, ఇంకా రాలేదు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి వస్తుంది అది. కాబట్టి దీనికి ద్వాపరము అని పేరు. ద్వా అంటే 2, ద్వాపరము 2 పరమైనది.
తస్మిన్ ద్వాపర సంజ్ఞే తు వర్తమానే యుగే నృప అధర్మశ్చానృతం చైవ వవృధే పురుషర్షభ. రామచంద్ర, ఇవాళ ఉన్నటువంటి ధర్మము ద్వాపర యుగంలో ఉండదయ్యా. ద్వాపర యుగంలో జనం అబద్ధాలు చెప్తారు. అదొక ఆశ్చర్యం ఆనాడు. మనిషి అబద్ధం చెప్పడం అనేది ఒక చాలా ఆశ్చర్యపోయేటువంటి వ్యవహారం అనమాట. త్రేతాయుగం నాటికి, రామచంద్రుడు పాలించే సమయానికి ఆ ద్వాపర యుగంలో జనులు అబద్ధాలు చెప్తారు తెలుసా అని కంగారు పడిపోయి చెప్తున్నాడు నారద మహర్షి రామచంద్రమూర్తితోటి. అధర్మం చేస్తూ ఉంటారు చాలా మంది అందులో. అస్మిన్ ద్వాపర సంఖ్యానే తపో వైశ్యాన్ సమావిశత్. అక్కడ బ్రహ్మక్షత్రియులతో పాటు వైశ్యులు కూడా తపస్సులు చేసుకుంటారు. త్రిభ్యో యుగేభ్య స్త్రీన్ వర్ణాన్ క్రమాద్వై తప ఆవిశత్. అలాగా 3 వర్ణముల వారికి తపస్సు చేసుకున్నటువంటి అర్హత ద్వాపర యుగంలో ఉన్నది. త్రిభ్యో యుగేభ్య స్త్రీన్ వర్ణాన్ ధర్మశ్చ పరినిష్ఠితః న శూద్రో లభతే ధర్మం యుగతస్తు నరర్షభ. ఈ 3 యుగాల్లో కూడా తపస్సు, ద్వాపర యుగంలో 3 వర్ణముల వారు, త్రేతాయుగంలో 2 వర్ణముల వారు, కృతయుగంలో 1 వర్ణం వారు మాత్రమే తపస్సు చేసేటువంటి ఒక కట్టుబాటు ఉన్నదయ్యా. ఆ కట్టుబాటు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి హీనవర్ణోన్యుపశ్రేష్ఠ తప్యతే నహి వై తపః భావిని శూద్రయోన్యాంతు తపశ్చర్యా కలో యుగే. రాజులలో శ్రేష్ఠుడైనటువంటి వారు రామచంద్ర, ద్వాపర యుగంలో కూడా శూద్రుడైనటువంటి వాడు తపస్సు చేయడానికి లేదు. అతడికి అది విధించబడలేదు, నిషేధింపబడింది. కలియుగంలో అతడు కూడా తపస్సు చేయడానికి అనుమతి ఉన్నది. కాబట్టి చాతుర్వర్ణముల వారు అందరూ కూడా తపస్సు చేసేటువంటి యుగం కలియుగం. అధర్మ పరమో రాజన్ ద్వాపరే శూద్రజన్మనః సవై విషయ పర్యంతే తవ రాజన్ మహాతపాః అభ్యతప్యతి దుర్బుద్ధి తేన బాలవధోహ్యం. ఇన్ని కట్టుబాట్లుండి ఇంత చక్కగా రాజ్యాలు సమయాలు గడుస్తూ ఉంటే రామచంద్ర, నీ రాజ్యంలో ఉన్నటువంటి ఒక 4వ వర్ణము వాడు తపస్సు చేయాలి అనేటువంటి ఒక కోరికతోటి తపస్సు చేస్తున్నాడు. అది నిషేధించారు ఈ యుగంలో వాడికి. అయినప్పటికీ తపస్సు చేయాలి అనుకుని చేస్తూ ఉన్నాడు. దేనికోసం? సశరీరంగా నేను స్వర్గానికి వెళ్ళిపోవాలి, అది కోరిక. నేను ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అనేటువంటి కోరిక. అది ప్రకృతికి విరుద్ధమైనటువంటి కోరిక. పోనీ పరమాత్మను చేరాలి, బ్రహ్మజ్ఞానం కావాలి అని తపస్సు చేస్తున్నాడు అంటే అది కాదు. అది కూడా తప్పే అని చెప్పింది ఆ రోజు శాస్త్రం. ఎందుకంటే నీకు అది కూడా తక్కిన వారి తపస్సుల ద్వారానే సంక్రమిస్తుంది తప్ప నువ్వు చేయని అవసరం లేదయ్యా అని చెప్పారు. కాబట్టి ద్వాపర యుగంలోనే శూద్రుడికి తపస్సు చేసే అర్హత లేదే. అలాంటి త్రేతాయుగంలో నువ్వు పరిపాలిస్తున్నటువంటి సమయంలో దుర్బుద్ధితోటి, అజ్ఞానంతోటి ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడయ్యా. అది ధర్మలోపము. ఆ ధర్మలోపం వల్ల ఈ బాలుడు మరణించడం జరిగింది సుమా. యో హి అధర్మమకార్యం వా విషయే పార్థివస్యతు. నువ్వు పాలిస్తున్నటువంటి రాజ్యంలో అధర్మం జరిగినట్లయితే కరోతి చాశ్రీమూలం తత్పురే వా దుర్మతిర్నరః క్షిప్రంచ నరకం యాతి సచ రాజాన సంశయ. రాజు పాలిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ విత్ ఇన్ ద బార్డర్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఎవడైనా అధర్మం చేస్తే ఆ రాజు దాన్ని నివారించలేకపోతే ఆ రాజు నరకానికి వెళ్ళిపోతాడు రామచంద్ర. అంటే రామచంద్ర, నీకు నరకం రాసి పెట్టుందేమో అనిపిస్తోందయ్యా. నువ్వు అధర్మాన్ని చూస్తూ ఊరుకోవడానికి లేదు. ఈ యుగానికి సంబంధించినటువంటి ధర్మాన్ని ఏదైతే ఉందో దాన్ని నువ్వు రక్షించవలసి ఉన్నది. లేకపోతే అధర్మం పెరిగి ఇటువంటి అఘాయిత్యాలు ఇంకా మనం బోర్డు వినవలసి ఉంటుంది. అధీతస్య చ తప్తస్య కర్మణః సుకృతస్య చ షష్టం భజతి భాగంతు ప్రజాః ధర్మేణ పాలయన్. రాజుకి తపస్సు చేసేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. అంటే రాజు వ్యవహారం చూసుకోవాలి, ఇతర రాజులతోటి యుద్ధాలకు వెళ్ళాలి, పోటీ పడాలి, ధర్మాన్ని నిలబెట్టాలి, వేటకి వెళ్ళాలి, ప్రజలకి న్యాయం చేయాలి, వాళ్ళు చెప్పినటువంటి వ్యవహారాలని వినాలి. కాబట్టి అతనికి ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేటువంటి ఒక బ్రాహ్మణుడికి ఉన్నంత సమయం ఉండదు. కాబట్టి ఏం చేస్తారు, ఏమయ్యా మేము తపస్సు చేసుకుంటున్నావు, మాకేమీ ఆపద రాకుండా నువ్వు రక్షిస్తున్నావు కదా, కాబట్టి నేను నీకు పన్ను కింద చెల్లించవలసినట్లుగా
మేం చేసుకున్న తపస్సులో 6వ భాగం నీకు ఇచ్చేస్తున్నావు సుమా అని ఈ తపస్సు చేసుకున్న వాళ్ళందరి యొక్క తపస్సులో 6వ భాగం రాజుగారికి వెళ్ళిపోతుందయ్యా. ఆ రకంగా నువ్వు కొంచెం వారంత తపస్సు చేయలేకపోయినా ఇతర కార్యాల మీద నువ్వు అంటే ఏమిటి, నువ్వు ధర్మం నిలబెట్టాలి అంటే నాకు ఇప్పుడు అంత ఖాళీ లేదండి, నేను తపస్సు చేసుకుంటున్నాను అనడానికి లేదు. నువ్వు తపస్సు చేయకపోయినా ఏమీ ప్రమాదం లేదు. కారణం, నువ్వు నీ బాధ్యతలు నిర్వహించడం కోసం తపస్సును ఆపితే నీకు 6వ వంతు తపస్సు ఇవ్వడానికి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వాళ్ళది నువ్వు అడిగినా అడగకపోయినా వారు చెప్పిన తపస్సులో 6వ వంతు, వారు చేసిన పుణ్య కార్యాల్లో 6వ వంతు ఫలితం రాజుగా నీకు వచ్చేస్తూ ఉంటుంది. షడ్భాగస్య చ లోకాసౌ రక్షతేన ప్రజా కథం సత్వం పురుష శార్దూల మార్గస్య విషయం స్వకం. కాబట్టి వాళ్ళందరూ చేసినటువంటి తపస్సులో 6వ భాగాన్ని తీసుకుంటూ రామచంద్ర వాళ్ళని రక్షించకపోతే ఎలాగయ్యా? వాళ్ళందరూ ఇస్తున్నటువంటి తపస్సులో 6వ భాగాన్ని నువ్వు భుజిస్తూ అధర్మాన్ని చూస్తూ ఊరుకుంటే ఎలాగయ్యా? కాబట్టి నువ్వు బయలుదేరి నీ రాజ్యం అంతా వెతుకు. ఎక్కడో అధర్మం జరుగుతోంది, ఎక్కడ నాకు తెలియదు. అధర్మం జరుగుతోంది, ఒకడెవడో తపస్సు చేస్తున్నాడని మాత్రం విన్నాను నేను. వాడు ఎక్కడున్నాడో పట్టుకొని వాడిని శిక్షించు. అప్పుడు నీకు ధర్మాన్ని నిలబెట్టినటువంటి ఖ్యాతి వస్తుంది. వాళ్ళందరూ ఇచ్చిన 6వ వంతు భాగాన్ని తీసుకున్నందుకు నువ్వు చేయవలసిన కనీస కర్తవ్యం ఇది. రాజుగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పి నారద మహర్షి బోధ చేశాడు రామచంద్రమూర్తికి. దుష్కృతం తస్య పశ్యేధా తత్ర యత్నం సమాచర. ఎక్కడైతే ఈ దుష్కృతం జరుగుతూ ఉన్నదో, ఎక్కడైతే చెయ్యకూడని వాడు తపస్సు చేస్తూ ఉన్నాడో అక్కడికి వెళ్ళి నువ్వు సరైనటువంటి ప్రయత్నం చేసి దానికి ఏం చేయాలో పరిహారం చెయ్యి నువ్వు. ఏవం చే ధర్మ వృద్ధిశ్చ నృణాం చాయుర్వివర్ధనం. దానివల్ల నువ్వు ధర్మాన్ని నిలబెట్టిన వాడు అవుతావు. రామరాజ్యం అంటే అది. రామరాజ్యం అంటే అందరూ నిజమే చెప్తారు, ఎవరు అబద్ధం చెప్పరు కాదు. అధర్మం ఎక్కడ జరిగితే దాన్ని రామచంద్రమూర్తి అడ్డుకుంటారు. అది రామరాజ్యం. అధర్మానికి కొమ్ము కాసేటువంటి నాయకులు ఉంటారు కొంతమంది. వాళ్ళ లాభం కోసమో, స్వలాభం కోసమో, స్వజనుల లాభం కోసమో. అది లేదు రామరాజ్యంలో. అందుకని రామరాజ్యం అయింది. కాబట్టి అధర్మానికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చేసినా సరే సహించడానికి వీల్లేదు. కాబట్టి రామచంద్ర, నువ్వు అలా చేసినట్లయితే నీకు ధర్మ వృద్ధి కలుగుతుంది, ఆయుర్వర్ధనం అవుతుంది. భవిష్యతి నరశ్రేష్ఠ బాలస్యాస్య జీవితం. అది చేసిన రోజు మళ్ళీ ఈ కుర్రవాడు బతికిపోతాడయ్యా రామచంద్ర. మరణించిన కుర్రవాడు లేచి కూర్చుంటాడు. ధర్మానికి అంతటి శక్తి ఉన్నది. కాబట్టి నువ్వు ఆ అధర్మాన్ని ఆపవలసింది అని చెప్పి నారద మహర్షి చెప్పారు. చెప్పగానే రామచంద్రమూర్తి చూశారు. నారదస్యచు తద్వాక్యం శ్రుత్వా అమృతమయం తథా. అంతవరకు చాలా దీనంగా బాధలో తనలో తాను మసలిపోతున్నటువంటి రామచంద్రమూర్తి ఈ మాటలు విన్నాక కొంచెం సంతృప్తి కలిగింది, మనసు ప్రశాంతత కలిగింది. అమృత వాక్కుల్లో కనిపించాయి అవి. నిజంగా అమృత వాక్కులే. ఆ కుర్రవాడు మృతుడైనటువంటి వాడు బతుకుతాడు అని చెప్పడం వాక్యం కన్నా అమృత వాక్యం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ప్రహర్షమతులం లేభే లక్ష్మణం చేదమబ్రవీత్. మికిలి ఆనందంతో లక్ష్మణుడితో ఇలా అంటూ ఉన్నాడు. గచ్చ సౌమ్య ద్విజశ్రేష్టం సమాశ్వానయ సువ్రతం బాలస్య చ శరీరం తత్తైల ద్రోణ్యాం నిధాపయ. లక్ష్మణ, నువ్వు వెంటనే వెళ్ళి ఆ ఏడుస్తున్నటువంటి ఆ విప్రునికి సాంత్వన కలిగించు, ధైర్యం చెప్పు. ఏమీ పర్వాలేదు, నీ కుమారుడు బతుకుతాడు అనేటువంటి భరోసా ఇయ్యి. ఆ కుర్రవాడి యొక్క పార్థివ శరీరాన్ని తైలద్రోణిలో నిక్షిప్తం చేయండి. అంటే ఆనాడు మృతదేహాల్ని ఎలాగ దాచేవారు అనడానికి అప్పటికే మనకి ఎటువంటి శాస్త్రీయత ఉన్నది ఆ విషయంలో. అయోధ్య మహారాజు అయినటువంటి దశరథ మహారాజు మరణించినప్పుడు అదే పని చేశారు. తైలద్రోణ్యాం. ఆ తైలద్రోణి నూనె కలిగినటువంటి ఒక ద్రోణి లేదా తొట్టె, దానిలో ఆ శరీరాన్ని అట్టబెట్టండి. అందులో ఏవేవో మూలికలో ఔషధాలు ఏవో కలుపుతారు, మనకు తెలియదు. వాటి ద్వారా ఆ శరీరం పాడవకుండా ఉంటుంది, పార్థివ దేహం. కాబట్టి తైలద్రోణిలో ఆ కుర్రవాని యొక్క శరీరాన్ని పెట్టి ఉంచి తండ్రికి నువ్వు సమాశ్వసి, ఆయన్ని ఓదార్చు. గంధైశ్చ పరమోదారై తైలైశ్చాపి సుగంధిభిః యథా న క్షీయతే బాలః తథా సౌమ్య విధీయతాం.
దానిలో ఎటువంటి గంధములు కలపాలో, ఎటువంటి ఔషధులు కలపాలో అవన్నీ కలిపినటువంటి ఆ నూనె ద్రోణిలో, ఆ నూనె యొక్క తొట్టెలో ఆ బాలుని యొక్క దేహాన్ని మళ్ళీ పాడవకుండా ఉండేటువంటి పద్ధతిలో ఉండేలాగా దాన్ని నువ్వు ఏర్పాటు చేయించు. యథా శరీరో గుప్త స్యాత్ బాలస్యాక్లిష్ట కర్మణ విపత్తి పరికేదో వా నభవేచ్చ తథా కురు. మిక్కిలి ఆ శుభములు పొందవలసినటువంటి భవిష్యత్తు బోడంత ఉంది ఆ కుర్రవాడికి. ఇంకా ఎన్నో చూడవలసి ఉన్నది. అటువంటి ఆ కుర్రవాడి యొక్క శరీరాన్ని జాగ్రత్తగా రక్షించాలి. దాని రక్షింపబడుగాక, దానికి ఎటువంటి ఆపద కలగకుండుగాక ఆ పార్థివ శరీరానికి. ఏవం సందిశ్య కాకుస్సో లక్ష్మణం శుభలక్షణం మనసా పుష్పకం దధ్యాత్ ఆగచ్చేతి దధ్యౌ ఆగచ్చేతి మహాయశాః. మొత్తానికి రామచంద్ర ఒకసారి కళ్ళు మూసుకుని కుబేరుణ్ణి ధ్యానించారు, పుష్పకాన్ని ధ్యానించారు. పుష్పకాన్ని యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కుబేరుడి దగ్గరికి పంపించేశారు రామచంద్రమూర్తి. కుబేరుడు అన్నాడు, రామచంద్ర ఇది నా గిఫ్ట్ కింద నువ్వు ఉంచేసుకోవయా, నువ్వు వాడుకోవచ్చు ఎప్పుడైనా అన్నా. అబ్బాబే అది కాదే, అది నీదది, అన్యాయంగా రావణాసురుడు పట్టుకుపోయాడు, ఇప్పుడు రావణాసురుడు మరణించాడు కాబట్టి మళ్ళీ అది స్వస్థానానికే వెళ్ళాలి, నీ దగ్గరే ఉంచు, ఒకవేళ ఎప్పుడైనా నాకు దానితో పని పడితే అవసరం అయితే నేను అడుగుతాను, అప్పుడు ఇద్దువుగానిలే అని పంపించేశారు. ఇప్పుడు గుర్తొచ్చి ఆ మాట మళ్ళీ రామచంద్రమూర్తి ఒక్కసారి ధ్యానించారు, పుష్పక విమానాన్ని ధ్యానించారు. ఇంగితం సతు విజ్ఞాయ పుష్పకో హేమభూషితః ఆజగామ ముహూర్తేన సమీపే రాఘవస్య వై. ఇలా అనుకోవడం ఏంటి, వెంటనే ఆ రామచంద్రమూర్తి యొక్క ఇంగితము తెలిసినటువంటిదైనటువంటి ఆ పుష్పకము తనంతట తానుగా బయలుదేరిపోయి రామచంద్రమూర్తికి ఎదురుగా వచ్చి నిలబడి ఉన్నది అక్కడ. సోబ్రవీత్ ప్రణతో భూత్వా అయమస్మి నరాధిప పశ్యస్తవ మహాబాహో కింకరః సముపస్థితః. అది రెండు చేతులు జోడించి పుష్పగా ఆధీన దేవత ఎవరైతే ఉన్నారో వారు రెండు చేతులు జోడించి రామచంద్రమూర్తితో చెప్తూ ఉన్నారు, నేను నీ కింకరుడును. కింకరుడు అనేటువంటి మాటకు అర్థం ఇదివరకు చెప్పుకున్నాం, కింగ్ కరోమి ఇది పృచ్చతి ఇది కింకరః. ఇంకేం చెయ్యాలండి, ఇంకేం చేయమంటారు నన్ను అని అడిగేవాట. కిం కరోమి, ఏమి చెయ్యమంటారు, ఏమి చెయ్యను అని అడిగేవాడి పేరు కింకరుడు. అంటే పని చెప్పగానే విసుక్కునేటువంటి వాడు కింకరుడు అవడు. ఇంకా ఏం పని చెప్పమంటారు, ఇంకా ఏం చెప్పినా చేస్తానని చెప్పిన పని పూర్తి చేసి మళ్ళీ అక్కడ నిలబడేవాడు కింకరుడు. కాబట్టి నేను నీ కింకరుడునయ్యా, ఏం చెప్తావు నాకు, నేనేం చెయ్యాలి అని అడిగాడు పుష్పకుడు. భాషితం రుచిరం శ్రుత్వా పుష్పకస్య నరాధిపః అభివాద్య మహర్షీన్ స విమానం సోధ్యరోహత. ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ చెప్పక్కర్లేదు పుష్పకానికి, అది మనస్సులో అనుకున్నటువంటి దాన్ని అర్థం చేసుకుని ఆ ప్రకారం వెళ్ళిపోతుంది. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి విమానం అది. దానికి ఏదో మీటర్లు నొక్కితే కానీ వెళ్ళదండి అలా అనుకునేటువంటి వ్యవహారం కూడా లేదు. మీటర్లు నొక్కడమే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనుకుంటే అది కూడా అక్కర్లేకుండా నీ మనసులో నీ సంకల్పాన్ని అనుసరించి వెళ్ళిపోతుంది అంటే అది ఆ ఋషుల యొక్క పరమాద్భుతమైనటువంటి టెక్నాలజీ ఏమిటో అర్థం కాదు మనకి. మొత్తానికి ఆయన వెళ్ళి ఆ పుష్పకం లోపల కూర్చున్నారు. ధనుర్గృహీత్వా, చేతిలో ధనుస్సు పట్టుకున్నారు. తూణీంచ ఖడ్గంచ రుచిర ప్రభం, తడతడ మెరిసిపోతున్నటువంటి ఒక ఖడ్గాన్ని తీసుకున్నారు. తూణీరములు కట్టుకున్నారు, దాని నిండా అక్షయ తూణీరముల బాణములు ఉన్నాయి. నిక్షిప్య నగరే చైతౌ సౌమిత్రి భరతావుభౌ ప్రాయాత్ ప్రతీచీం హరితం విచిన్వంశ్చ తతస్తతః. భరతుణ్ణి లక్ష్మణ స్వామిని పిలిచి, నేను వెళ్ళి వచ్చేదాకా నగరాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, మీరు పాలిస్తూ ఉండండి అని చెప్పి వారికి నగరం యొక్క బాధ్యతలు, రాజ్యపాలన బాధ్యతలు అప్పచెప్పి రామచంద్రమూర్తి పుష్పకం మీద ఎక్కి పశ్చిమ దిక్కు వైపు మిక్కిలి వేగంగా ఆ పుష్పకంలో వెళ్ళిపోయారు. ఉత్తరామగమత్ శ్రీమాన్ దిశం హిమవతావృతం అపశ్యమానస్తత్రాపి స్వల్పమప్యధ దుష్కృతం పూర్వామపి దిశం సర్వాం అధోపశ్యన్నరాధిపః ప్రవిశుద్ధ సమాచారామాదర్శతల నిర్మలాం. మొత్తానికి ఆయన హిమవత్పర్వతం, ఎత్తైనటువంటి హిమవత్పర్వతం చేత ఆవరింపబడినటువంటి ఆ ఉత్తర దిక్కంతా చూశారు. అక్కడ ఎక్కడ కూడా ఏమీ అధర్మం జరగటం లేదు, అంత ప్రశాంతంగా చక్కగా ధర్మంగా ఉన్నది.
తర్వాత తూర్పు దిక్కుకేసి వెళ్ళారు. అక్కడంతా కూడా అద్దంలాగా నిర్మలంగా కనపడదు. ఆదర్శం అంటే అద్దం. అద్దంలాగా చక్కగా మెరిసిపోతూ ఎక్కడ అధర్మం లేకుండా ధర్మంతో తడతడలాడిపోతూ ఉన్నది తూర్పు దిక్కంతా. పుష్పకస్థో మహాబాహు తదా పశ్యత్ నరాధిప దక్షిణాం దిశమాక్రామత్ తతో రాజర్షి నందన శైవలస్యోత్తరే పార్శ్వే సుమహత్ సరహ. మొత్తానికి అక్కడి నుంచి ఆ పుష్పకం మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి దక్షిణ దిక్కు వైపు వచ్చారు. దక్షిణ దిక్కు వైపు వచ్చినప్పుడు అక్కడ శైవల పర్వతము అనేటువంటి ఒక పర్వతం ఉన్నది. దాని పక్కనే ఒక పెద్ద సరస్సు కూడా ఉన్నది. ఆ పర్వతాన్ని సరస్సుని చూశారు. తస్మిన్ సరసి తప్యంతం తాపసం సుమహత్తప. ఆ సరస్సులో నిండా మునిగి తపస్సు చేస్తూ ఉన్నటువంటి వాడు ఒకడు కనిపించాడు. దదర్శ రాఘవ శ్రీమాన్ లంబమానం అధోముఖం. కాళ్ళు పైకి తల కిందులుగా శీర్షాసనం వేసుకొని ఆ సరస్సులో కూర్చుని ఆ సరస్సులో లేదా నిలబడి శీర్షాసనంలో ఉండి తపస్సు చేస్తున్నటువంటి వాడు ఒకడు కనిపించాడు. ఆ సరస్సులో ఆ శైవల పర్వతం పక్కన దానిలో. రాఘవత్తముపాగమ్య తప్యంతం తప ఉత్తమం వాచ జనృపో వాక్యం ధన్యస్వమసి సుబ్రత. మొత్తానికి రామచంద్రమూర్తి అక్కడికి వచ్చి అతన్ని పిలిచి, ఏమయ్యా బాగా తపస్సు చేస్తూ ఉన్నావు, ధన్యుడు అయ్యా, నువ్వు ఎంత చక్కటి తపస్సు చేస్తూ ఉన్నావు, చాలా సంతోషం, బాగుంది, నువ్వు మంచి నియమములు కలిగినటువంటి వాడువు, ధర్మాన్ని పాటించేవాడివి అని నేను అనుకుంటూ ఉన్నాను. కశ్యాం యోన్యాం తపో వృద్ధ వర్తసే దృఢ విక్రమ. నువ్వెవరు, ఎవరి యొక్క గర్భము నుంచి ఉద్భవించినటువంటి వాడవు నువ్వు? కౌతూహలా త్వాం పృచ్ఛామి రామో దాశరథిర్యహం. నా పేరు దాశరథి, రామచంద్రుడు అంటారు నన్ను, దశరథ మహారాజు కుమారుణ్ణి. ప్రస్తుతం ఈ రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి మహారాజు నేను. నువ్వు ఎవరికి పుట్టావో, నీ యొక్క జన్మ యొక్క వ్యవహారం ఏమిటో నాకు తెలుసుకోవాలనేటువంటి కుతూహలంగా ఉన్నదయ్యా. కోర్ధో మనీషిత తుభ్యం స్వర్గలాభోపరోధవా పరాశయో యదర్థం త్వం తపస్యన్యై సుదుశ్చరం. నువ్వు ఎవరు కూడా చేయలేనటువంటి మహాకఠినమైనటువంటి తపస్సు చేసేస్తున్నావు అనుకో. నీళ్ల లోపల మునిగి శీర్షాసనంలో ఉండి తపస్సు చేయడం అంటే సామాన్యమైనటువంటి వ్యవహారం కాదు. చాలా కఠినమైనటువంటి తపస్సు చేస్తున్నావు నువ్వు. ఈ తపస్సు ద్వారా నువ్వు పొందగలిగినటువంటి ప్రయోజనం ఏమిటి? దేన్ని ఆశించి నువ్వు తపస్సు చేస్తున్నావో నేను తెలుసుకోవచ్చునా? నువ్వు స్వర్గం కోసం తపస్సు చేస్తున్నావా, మరి ఇంకా దేనికోసమైనా తపస్సు చేస్తున్నావా, నాకు చెప్పగలవా అని చెప్పి రామచంద్రమూర్తి అడిగారు. యమాశ్రిత్య తపస్తప్తం శ్రోతుమిచ్చామి తపసా. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఏ కోరికతో తపస్సు చేస్తున్నావో నాకు తెలుసుకోవాలని ఉన్నది. బ్రాహ్మణో వాసి భద్రంతే క్షత్రియో వాసి దుర్జయ వైశ్య శృతియో వర్ణో వా శూద్రో వా సత్యవాగ్భవ. నువ్వెవరు? బ్రాహ్మణ కులంలో పుట్టి సుతీక్షమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నటువంటి వాడవా, లేదా క్షత్రియ కులంలో ఉండి తపస్సు చేయడానికి అర్హత ఉండి తపస్సు చేస్తూ ఉన్నటువంటి వాడవా, లేదా వైశ్య శూద్ర కులంలో పుట్టి వారిలో తపస్సు చెయ్యకూడని తపస్సు చేస్తూ ఉన్నటువంటి వాడవా? ఈ వ్యవహారంలో నువ్వెవరు? సత్యవాగ్భవ, దయచేసి నిజం చెప్పు నాకు అని రామచంద్రమూర్తి అడిగాడు. నీకు భద్రమగుగాక. ఇచ్చేవ ముక్తస్తనరాధిపేన అవాక్షిరా దాశరథాయ తస్మై వాచ జాతిం నృపపుంగవాయ యత్కారణం చైవ తపః ప్రయత్నః. మొత్తానికి శిరస్సు కిందికి వేలాడుతూ కాళ్ళు రెండు పైకి పెట్టి పాదాలు రెండు పైకి పెట్టి తపస్సు చేస్తున్నవాడు రామచంద్రుడు చూసి అలాగే ఉండి రెండు చేతులు జోడించి నమస్కరించి తన యొక్క జాతిని, ఆయన దేనికోసం తపస్సు చేస్తున్నాడో చెప్తూ ఉన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా రామస్యాక్లిష్ట కర్మణః అవాక్షిరాస్తదా భూతో వాక్యమేతద్ ఉవాచః. మొత్తానికి తలకిందులుగానే ఉన్నాడు వాడు, ఇంకా లేచి నిలబడలేదు. రామచంద్రుడు చూసి కాళ్ళు పైకి ఉన్నాయి, తల కిందకు ఉంది. అలాగే ఉండి వాడు రామచంద్రమూర్తి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉన్నాడు. శూద్రయోన్యాం ప్రజాతోస్మి తవ ఉగ్రం సమాస్థితః. ఇంత ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి నేను ఒక శూద్రయోని ఎందుకు జన్మించిన వాడను.
దేవత్వం ప్రార్థయే రామ సశరీరో మహాయశ. నాకు దేవత్వం కావాలి, నేను స్వర్గలోకానికి వెళ్ళాలి, ఈ శరీరంతో వెళ్ళాలి, ఇది నా కోరిక. అంటే ప్రకృతికి విరుద్ధమైనటువంటి కోరిక. అటువంటి కోరికతోటి నేను ఈ తపస్సును చేస్తూ ఉన్నాను. నా మిథ్యాహం వదే రామ జైవలోక జిగీషయా శూద్రం మాం విద్ధి కాకుత్స శంభూకు నామత. శంభూకుడు అనేటువంటి పేరు కలవాడని నేను ఒక శూద్రుడును అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకో రామచంద్ర. నేను ఉన్నది ఉన్నట్టుగా నీకు నిజమే చెబుతూ ఉన్నాను. భాషతస్తస్య శూద్రస్య. ఆ మాట వినగానే రామచంద్రమూర్తి ఖడ్గం సురుచిర ప్రభం నిష్కృష్య కోశాద్విమలం శిరశ్చిచ్ఛేద రాఘవ. నువ్వు ఇలా పుట్టినటువంటి వాడు తపస్సు చేయకూడదు కదయ్యా అనేటువంటి డిస్కషన్ లేదు. నువ్వు ఇది ప్రకృతికి విరుద్ధమైనటువంటి కోరికలతో చేయడం వల్ల అధర్మం పెరిగిపోతోంది అని మాట లేదు. నువ్వు నీకు విధించిన దానిని వదిలిపెట్టి, అంటే విధిని చెయ్యకుండా నిషేధాన్ని చేస్తూ ఉన్నావు, అది అధర్మానికి కారణము. ఇంకా నో మోర్ డిస్కషన్ అన్నట్లుగా రామచంద్రమూర్తి ఆ మాట వినపడగానే తన ఒరలోంచి కట్టి తీసి అతని శిరస్సును ఖండించేశాడు. వాలి అంతటి వాడికే మళ్ళీ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి రామచంద్రమూర్తి ఇక్కడ వీడికి తన గొప్ప చెప్పుకోవడానికి కానీ తను ఎందుకు అలా చేస్తున్నాడు చెప్పడానికి కానీ అవకాశం కూడా ఇవ్వలేదు. అంటే ఆనాడు వాలి చేసిన తప్పు కన్నా చాలా పెద్ద తప్పు చేస్తూ ఉన్నాడు వాడు. త్రేతాయుగాన్ని బట్టి, మనం ఇవాళ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బట్టి మాట్లాడడానికి లేదు. చాలా తప్పు అలా మాట్లాడకూడదు. యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ సిటిజన్స్ ఆర్ ఆల్ ఈక్వల్, ఇలాంటి మాటలు ఆనాటిది కాదు. కాబట్టి ఈనాటి రాజ్యాంగంతో ఆనాడు జరిగినటువంటి వ్యవహారాన్ని చూడడానికి ప్రయత్నిస్తాం. అందుకనే మనకి తప్పు అనిపిస్తుంది. అది ముందు నుంచి ఆ పథకం వేసుకుని నారద మహర్షి చెప్పినటువంటి కథ కారణం అది. ఆనాటి సాంఘిక పరిస్థితులు, ఆనాటి రాజకీయ పరిస్థితులు, ఆనాటికి ధర్మ సూక్ష్మము, ఇవన్నీ ముందు అంతసేపు చెప్పడానికి కారణం అది. ఇవాల్టి ధర్మంతో పోల్చి నువ్వు రాముడు అధర్మం చేశాడు అనడానికి లేదు. ఇవాళ రాముడు పుట్టి ఇవాళ పని చేస్తుంటే అధర్మమేది. కానీ ఆనాడు విధించబడినటువంటి దానికి వ్యతిరేకంగా జరగడం వల్ల అధర్మం ప్రకోపించి ఒక కుర్రవాడి యొక్క మృత్యుకి కారణం అవ్వడం వల్ల రామచంద్రమూర్తికి అతన్ని శిక్షింపక తప్పలేదు. తస్మిన్ శూద్రేహతే దేవా సేంద్రా సాగ్నిపురోగమా సాధు సాధ్వితికా కుత్సం తే శంసు ముహుర్ముహు. మొత్తానికి ఆ విధంగా శూద్రుడిని శిక్షించిన వెంటనే ఇంద్రుడు, అగ్ని మొదలైనటువంటి సమస్త దేవతలు కూడా రామచంద్రమూర్తిని బాగు అని ప్రశంసించారు. పుష్పవృష్టి మహత్యాసీత్. రామచంద్రమూర్తి మీద పుష్పవృష్టి కురిసింది. దివ్యానాం సుసుగంధీనాం పుష్పాణాం వాయుముక్తానాం సర్వతః ప్రభపాతః. మొత్తానికి పూలవృష్టి కురిసింది రామచంద్రుడి మీద. సుప్రీతాశ్చ అబ్రువన్ రామం దేవా సత్య పరాక్రమం సురకార్యమిదం దేవా సుకృతంతే మహామతే. దేవతలందరూ సంతోషించి రామచంద్రుడికి నమస్కారం పెట్టి ఆయనతో పలుకుతూ ఉన్నారు. బాగు రామచంద్ర, నువ్వు దేవా కార్యాన్ని చక్కగా నిర్వర్తించావు. ధర్మ ప్రతిష్టాపనని నువ్వు త్రేతాయుగానికి తగినట్టుగా నువ్వు స్థాపించావు. గృహాణ చ వరం సౌమ్యాయం త్వమిచ్చసి స్మరిందమా స్వర్గభాంగ్ నహి శూద్రోయం త్వత్కృతే రఘునందన. నువ్వు ఇంత మంచి పని చేసినందుకు నీకు ఒక వరం ఇద్దాం అనుకుంటున్నావయ్యా రామచంద్ర. నువ్వు ఏదైనా వరం కోరుకోవలసింది. కానీ ఈ శూద్రుడు మామూలుగా అయితే బ్రహ్మగారిని కోరో లేదా మోక్షం కావాలో తపస్సు చేస్తుంటే మోక్షం వచ్చేదే. కానీ అది కావాలనుకోలేదు అతడు. స్వర్గలోకానికి వెళ్ళాలి, సశరీరంగా వెళ్ళాలి అని అధర్మపరమైనటువంటి కోరికతో చేశాడు. కాబట్టి అతనికి మోక్షం పొందేటువంటి అర్హత లేదు. మామూలుగా రామచంద్రమూర్తి చేతిలో మరణించిన ప్రతివారు మోక్షమే. కానీ వీడి కోరికే తప్పు. కాబట్టి మోక్షం పొందేటువంటి అర్హత లేదు. వీడు కావలసినట్టుగా వీడు స్వర్గలోకాలకు వెళ్తాడు, కానీ సశరీరంగా కాదు. వాడి కోరిక తీరుతోంది, కానీ సశరీరంగా తీరేటువంటి అవకాశం కాదు. పైగా
నువ్వే స్వయంగా సంహరించడం వల్ల ఇతడికి శూద్రత్వం కూడా పోయిందయ్యా. కాబట్టి ఇతడు తిన్నగా స్వర్గానికి కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం వచ్చింది. రాజు గనక దండిస్తే ఉన్న పాపం పోతుంది అని మనకు ఒక శాస్త్రం. రాజు చేత దండన విధించబడినట్లయితే చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోయినట్టే. కాబట్టి వాడు మళ్ళీ పాపం లేకుండా శుద్ధుడైపోయినట్టే. అందుకే రాజు చేత దండింపబడకుండా తప్పించుకు తిరుగుతూ దొంగ పనులు చేసే వాళ్ళందరూ నరకాలకు పోవడం ఖాయం. దొరికి జైల్లో పెట్టబడి కొన్నాళ్ళు శిక్షణ అనుభవించి తర్వాత పశ్చాత్తాపంతో బయటకు వచ్చిన వాళ్ళకి ఆ పాపం యొక్క ఫలితం ఏమి ఉండదు అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రామచంద్రమూర్తి స్వయంగా చెప్పారు వాలితో, ఏమయ్యా నేను నిన్ను బాణంతో ఈ శిక్ష విధించాను కాబట్టి నువ్వు చేసిన పాపాలన్నీ పోయినట్టేనయ్యా ఇక నుంచి. లేకపోతే ఇంకో జన్మ తీసుకుని మళ్ళీ ఇంకోసారి జన్మెత్తి ఈ పాపాలన్నింటినీ అనుభవించడానికి ఒక క్షుద్రమైనటువంటి జన్మ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది నీకు. కాబట్టి రాజు ద్వారా శిక్ష పొందినట్లయితే నీ పాపం పోయినట్లే. శిక్ష అనుభవించేసావు కదా, తర్వాత ఎప్పుడో అనుభవించవలసింది ఇప్పుడే అనుభవించేసావు. కాబట్టి ముందు ముందు జన్మల్లో నీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ పాపం నీకు ముందుకు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం లేదు, శిక్ష పొందేసావు కాబట్టి. కాబట్టి ఆ రాజే స్వయంగా దండించాడు కాబట్టి ఇతడికి ఆ మహా తపస్సుల చేత కూడా పొందడానికి చాలా కష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి లభిస్తూ ఉన్నది. అది లభించడం కోసమే వాడికి ఒక ప్రాకృతికమైనటువంటి ఆ ప్రకృతికి విరుద్ధమైనటువంటి కోరిక పోవాలి, చేస్తున్న అధర్మం తగ్గాలి, వాడికి సద్గతులు రావాలి. ఈ మూడు రావాలి అంటే రామచంద్రుడి చేతిలో అతడు మరణించవలసి ఉన్నది. అదే జరిగింది. కాబట్టి రామచంద్రమూర్తి చేసింది తప్ప ఒప్ప అని మళ్ళీ ఇంక అడగడానికి కూడా లేదు. అతనికి సద్గతులు ప్రసాదించడం కోసం రామచంద్రమూర్తి ఈ పని చేశారు. లేకపోతే నిజంగా అలా తపస్సు చేయడానికి వాడిని వదిలేసినట్లయితే వాడు పరమమైనటువంటి స్వర్గం రావడం మాట అలా ఉంచి పరమమైనటువంటి నరకాల్లో పడి కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. కాబట్టి రఘువంశంలో కాళిదాస్ కూడా ఈ మాటని స్పష్టంగా చెప్తారు. రామచంద్రమూర్తి చేత శిక్షింపబడినటువంటి వాడి తన పాపములు పోయినటువంటి ఆ శంభూకుడు సమస్త పరమాద్భుతమైనటువంటి లోకములకు చేరెను అనేటువంటి మాట. మొత్తానికి దేవానాం భాషితం శ్రుత్వా రామ సత్య పరాక్రమ ఉవాచ ప్రాంజలిర్వాక్యం సహస్రాక్షం పురందరం. నీకేమైనా కోరిక కావలిస్తే అడగబోయా, మేము తీరుస్తాం, చాలా ఆనందంగా ఉంది. ఎవరేమనుకుంటారో అని చూడకుండా నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ధర్మం చేశావు. ధర్మం చేయడానికి మనకి మొహమాటం, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని. ధర్మం చెప్పడానికి మొహమాటం, అవతలవాడు ఏమన్నా బాధపడతాడేమో అని. ధర్మం చెప్పడానికి భయం ఉంటే, ధర్మం చేయడానికి భయం ఉంటే అది సరి అయినటువంటి లోకాలకు తీసుకెళ్ళదు. ధర్మం చెప్పవలసినప్పుడు ధైర్యంగా చెప్పవలసిందే అవసరమైన చోట. ధర్మం చేయవలసినప్పుడు ఎవరు ఏమనుకున్నా ధర్మం కాబట్టి ధర్మమే చేయాలి. రామచంద్రమూర్తిని అడిగారు, ఏమయ్యా నువ్వు ఇంత ధర్మాలు చేసావు, నువ్వు బాగుకున్నది ఏమిటి అని. రాజ్యమా పోయింది, సీతమ్మ దూరం అయిపోయింది, అనేకమైనటువంటి నిందలు పడ్డావు, నీకు అనేకటువంటి గాయాలు అయ్యాయి, ఎంతో మంది నిన్ను హింసించారు, యుద్ధాలు చేసావు, ఏమిటయ్యా ధర్మం అనేది? ధర్మం ఎందుకు చేస్తానో తెలుసా అన్నారు రామచంద్రమూర్తి. ధర్మం చెయ్యాలి కాబట్టి నేను ధర్మం చేస్తాను. ధర్మం చేస్తే ఇంకోటి ఏదో వస్తుంది అనుకుని నేను ఎప్పుడు ధర్మం చేయలేదు. ఇంకోటి ఏదో వస్తుందని ఆశించి ధర్మం చేస్తే నువ్వు చేసింది ధర్మం కాదు, వ్యాపారం. కాబట్టి ధర్మము చెయ్యడము అనేది విషయంలో రామచంద్రమూర్తికి సాటి అయిన వాడు లేడు. ఆయనకి తెలీదా తర్వాత లోకాల్లో తర్వాత యుగాల్లో నన్ను అందరూ కూడా శంభుకుని సంహరించాడు నిమ్మజాతి వాడిని అని దెప్పి పొడుస్తారని తెలీదా? ఇంకా సంహరించకుండానే దెప్పి పొడిచాడు ఈ కుమారుడి యొక్క చనిపోయిన వాడి యొక్క తండ్రి. బ్రతికుండగానే దెప్పి పొడిచాడు వాలి. అయినా వాడు ఏదో అంటాడని ధర్మం చేయడం మానేయడేది రామచంద్రమూర్తి. అందుకని ఆయన ధర్మాత్ముడు, అందుకని ఆయన చరిత్ర గొప్పది, అందుకని ఆయన ఏది చేస్తే అదే ధర్మం. కాబట్టి రెండు చేతులు నమస్కారం పెట్టి దేవేంద్రుడికి రామచంద్రమూర్తి అడుగుతూ ఉన్నారు, యది దేవాహ ప్రసన్నామే ద్విజపుత్ర సజీవతు. మీరందరికీ నేను చేసిన పని సంతోషాన్ని కలిగిస్తే ఆ మరణించిన బ్రాహ్మణ కుమారుణ్ణి బ్రతికించండి. దిశస్తు వరమేతం మే ఇప్సితం పరమం మమ. నాకు అన్నిటికన్నా ఇష్టమైనటువంటి కోరిక వరము ఇదే.
మీరు ఏదైనా వరం ఇవ్వదలుచుకుంటే ఈ వరాన్ని నాకు ప్రసాదించండి. మమాపచారాత్ బాలోసౌ బ్రాహ్మణశైకపుత్రక అప్రాప్త కాల కాలేన నీతో వైవస్వత క్షయం. యమగృహానికి వెళ్ళిపోయినటువంటి కుర్రవాడు వాడు. కారణం నేను చేసినటువంటి దోషం. ధర్మాన్ని నేను సరిగ్గా పాలించలేదు. నా రాజ్యంలో ఒక చోట అధర్మం జరుగుతూ ఉంటే చూసుకోలేకపోయాను. అది నేను ముందే నివారించి ఉండవలసింది. నాకు తెలియకుండా జరిగింది అది. కాబట్టి ఆ దోషం నాదే. కాబట్టి ఆ బ్రాహ్మణ కుమారుని మీరు బతికించండి. ఏకపుత్ర, వాడికి ఒకే ఒక కుమారుడు పైగా. తం జీవయద భద్రం వో నానృతం కర్తుమర్హత ద్విజన్స్య సంస్కృతోర్ధో మే జీవయిష్యామి తే సుతం. నీ కుమారుణ్ణి బతికిస్తాను అని చెప్పి ఆ బ్రాహ్మణుడితో ప్రతిజ్ఞ చేసి నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి దాన్ని అసత్యం చేయకండి దయచేసి. ఎలాగోలా అతన్ని బతికేలా చూడండి, మీకు మంగళమవుగాక అన్నారు రామచంద్రమూర్తి. రాఘవస్యతు తద్వాక్యం శ్రుత్వా విబుధ సత్తమాః ప్రత్యూచు రాఘవం ప్రీతాః దేవాః ప్రీతి సమన్వితం. అంత వినయంగా రామచంద్రమూర్తి మాట్లాడేటప్పటికి పరమానందపడిపోయినటువంటి దేవతలందరూ కూడా మిక్కిలి ప్రీతితో ఆయనతో అంటున్నారు, నిర్వృతో భవ కాకుత్సా సోస్మిన్ అహని బాలకః జీవితం ప్రాప్తవాన్ భూయః సమేతశ్చాపి బంధుభిః. రామచంద్ర, నిశ్చింతగా ఉండవయ్యా, దీనికి ఎంత కంగారు పడిపోతున్నావేమిటి? నువ్వు ఏ క్షణంలో ఆ ఖడ్గంతో అతని శిరస్సును ఖండించావు, ఆ క్షణంలోనే బతికిపోయాడే అతను. మేము మళ్ళీ ఇంకా కొత్తగా బతికించవలసినటువంటి అవసరం ఏం లేదు. మళ్ళీ తన బంధువుల దగ్గరికి కూడా వెళ్ళిపోయాడు. నీ అంతఃపురం దగ్గర లేరు వాళ్ళు. ఇప్పుడు హాయిగా సంతోషంగా వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నారు. యస్మిన్ ముహూర్తే కాకుత్సా శూద్రోయం వినిపాతితః తస్మిన్ ముహూర్తే బాలోసౌ జీవేన సమయుధ్యత. ఏ క్షణంలో అయితే ఇతడి శిరస్సు కింద పడిందో ఆ క్షణంలోనే ఆ కుమారుడు బతికాడు. స్వస్తి ప్రాప్నుహి భద్రంతే సాధుయామనరషభ అగస్య శృమపదం ద్రష్టం ఇచ్చామ రాఘవ. శ్రీరామ, నువ్వు క్షేమంగా ఉండాలి, నీ కీర్తి నరదిశలా వ్యాపించాలి, నువ్వు ఇలాగే ధర్మంగా పాలించాలి, నీకు మంగళమవుగాక. మేమందరం ఇంక వెళ్ళి వస్తాం. మేమందరం ఒకసారి అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్ళాలి అని కోరుకుంటూ ఉన్నాం అంటున్నారు దేవతలు, దేవేంద్రుడు వాళ్ళందరూ. తస్య దీక్షా సమాప్తా హి బ్రహ్మర్షే సుమహాద్యుతే ద్వాదశం హి గతం వర్షం జలశయ్యాం సమానతః. ఎందుకయ్యా ఆయన చూడడం ఏమిటి, ఇప్పుడు అగస్త్యుడితో పని ఏమిటి అంటే, అగస్త్యుడు ఒక దీక్షలో ఉన్నాడు. ఏమిటా దీక్ష? 12 సంవత్సరాల కాలం పాటు నీటి అడుగున ఉండి తపస్సు చేసుకుంటాననుకో, నీటి అడుగున ఉండిపోయాడు 12 సంవత్సరాల పాటు. 6 నిమిషం ఉండడం చాలా కష్టం నీటి అడుగున. అలాంటి 12 సంవత్సరాల పాటు నీటి అడుగునే ఉండి తపస్సు చేస్తూ ఉన్నాడు. కాకుత్సతద్గమిష్యామో మునిం సమభినందితుం పంచాపి గచ్చ భద్రంతే ద్రష్టుం తమ ఋషి సత్తమం. మేమందరం ఆయన చూడడానికి వెళ్తున్నాం. ఆయన 12 సంవత్సరాల తపస్సు దిగ్విజయంగా పూర్తయింది కాబట్టి నువ్వు కూడా వస్తావా మాతో? నువ్వు కూడా అగస్త్య మహర్షిని చూస్తావా అని అడిగారు రామచంద్రమూర్తిని వాళ్ళు. కాబట్టి రామచంద్రమూర్తి సరే ఇంక వాళ్ళు రమ్మంటే రానని ఎలా అంటారు, ఆయన కూడా బయలుదేరారు. వాళ్ళందరూ ఇప్పుడు అగస్త్యుడి దగ్గరికి వెళ్తారు. అగస్త్యుడి దగ్గరటువంటి వృత్తాంతం ఏమిటి, అక్కడ ఏం జరిగింది, అవన్నీ కూడా మనం మళ్ళీ ఆదివారం నాడు బహుశా కలుసుకున్నప్పుడు మాట్లాడేటువంటి అవకాశాన్ని మళ్ళీ అందిపుచ్చుకుందాం. ప్రస్తుతానికి తపస్సు అనేటువంటి మాటకి ఏమిటంటే అర్థం రకరకాలుగా చెప్తుంటారు. తపస్సు అనేది స్వధర్మవర్తిత్వం తపః అనేటువంటి ఒక నిర్వచనం ఉంది. నీ ధర్మంలో నువ్వు ప్రవర్తించడానికి తపస్సు అని పేరు. అంటే ఏమిటి, ఆ శంభూకుడు చేసినటువంటిది తన ధర్మంలో తాను ప్రవర్తించలేదు, కానీ తపస్సు చేశాను అనుకుంటున్నాడు. అతడు చేసిన తపస్సే కాదు అసలు. స్వధర్మవర్తిత్వం తపః అనేటువంటి నిర్వచనం ఎప్పుడైతే ఉందో అతడు చేసేది తపస్సు ఎలా అవుతుంది? అతనికి స్వధర్మం కాదు కదా తపస్సు. అయినా తపస్సు చేద్దాం అనుకున్నటువంటి వాడు తపస్సు చేశాడు కాబట్టి రామచంద్రమూర్తి సంహరించాడు అనే మాట సరి అయినటువంటి మాట కాదు. తర్వాత ఆ ప్రదేశంలో
ఆ శూద్రుడు కాకుండా మరొకడు ఎవడైనా మరొక అధర్మమైన పని ఏదైనా జరిగి ఉన్నా కూడా వాడికి అదే శిక్ష పడేది. శూద్రుడు కాబట్టి రామచంద్రమూర్తి తల నరికేశారండి అనడం సరి అయినటువంటి పని కాదు. ఆ రోజు శాస్త్రములు, ధర్మశాస్త్రములు, శృతి పురాణములు అటువంటి నేరానికి ఎటువంటి శిక్ష విధించారో ఆ ప్రకారమే రామచంద్రమూర్తి శిక్ష వేస్తారు తప్ప అవసరమైన దానికన్నా ఎక్కువ శిక్ష ఏనాడు వేయలేదు రామచంద్రమూర్తి అని మనకి అయోధ్యకాండలో చెప్పారు. ఎవరికి ఎంత శిక్ష, వాడు చేసిన నేరానికి ఎంత శిక్షో అంతే వేస్తారయ్యా, అంతకు మించి ఎక్కువ వెయ్యరు అని చెప్పి చెప్తారు. కాబట్టి ఈ స్వధర్మాన్ని విడిచి చేసేటువంటిది ఎప్పుడు కూడా ధర్మం అనిపించుకోదు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటుంది మనకి భగవద్గీత. నీకు విధించినటువంటి ధర్మం ఏది ఉందో అది చేయడమే ధర్మం. అవతల వాడిది నాకన్నా గొప్పది, వాడు చేసినట్టు నేను చెయ్యాలి అనుకున్నావా మొత్తం కంగారు పడిపోతావు. నీకు విధించిన ధర్మం ఏదో కనుక్కో, అది చెయ్యను చాలు, తరించిపోతావు. కానీ అవతల వాడు చేసేది నాకన్నా గొప్పది అనేటువంటి భావన ఏనాడైతే వచ్చిందో అనుష్ఠానం దెబ్బతింటుంది, స్వాధ్యాయం దెబ్బతింటుంది, సాధన దెబ్బతింటుంది, పతనం మొదలవుతుంది. అర్జునుడంతటి వాడు క్షత్రియుడు, యుద్ధం చేయడం ఆయన ధర్మం. కృష్ణ నాకు భయం వేస్తుంది, కాళ్ళు వణికిపోతున్నాయి, ఇవేం చేయలేను, వెళ్ళి తపస్సు చేసుకుంటానయ్యా అన్నాడు. ఏమన్నారు కృష్ణ పరమాత్మ? క్షత్రియుడిగా నీకు అది స్వధర్మం కాదు, ముందు నువ్వు రక్షించవలసిన పని అధర్మాన్ని అణగదొక్కి ధర్మాన్ని రక్షించవలసినదే నీకు ధర్మం. అది మానేసి తపస్సు చేసుకుంటా అంటే గొప్ప ఎలా అయిపోతుంది తపస్సు? దేవుడి దగ్గర ముక్కు పూసుకుని తపస్సు చేసుకుంటే ప్రతిదీ గొప్ప అయిపోదు. అది నీ స్వధర్మానికి ఎగనెస్ట్గా జరిగినట్లయితే, నీ స్వధర్మానికి విరుద్ధంగా జరుగుతున్నట్లయితే అది చూపించడం కోసం జరుగుతూ ఉన్నది మనకి. కాబట్టి విధి అంటే ఏమిటి, నిషేధం అంటే ఏమిటి తెలుసుకుంటే, ఏ కాలంలో ఏ ధర్మం పాటించబడేది అనేది మనకు తెలుసుకుంటే ఈ శంభూక వధలో కంగారు పడడానికి ఏమీ లేదు. రామచంద్రమూర్తి చేసిన అధర్మం ఏమీ లేదు. ఆ శంభూకుడు చక్కగా ఉత్తమమైనటువంటి లోకాలు వెళ్ళేటువంటి అవకాశం కల్పించారు రామచంద్రమూర్తి. కాబట్టి ఈ శంభూక వధ గురించి చాలా మంది చెప్పడం కూడా భయపడతారు, చెప్పరు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు ఉత్పత్తి అవుతాయి. నిమ్న జాతి వాళ్ళని పై జాతుల వాళ్ళు అణగదొక్కారు అనేటువంటి థీరీ ఒకటి ఉంది. అణగదొక్కారో లేదో దేవుడికే తెలియాలి. అణగదొక్కితే దొక్కి ఉండవచ్చు కొన్ని చోట్ల. కాబట్టి దీన్ని ముడిపెట్టి అసలు అణగదొక్కడాలు ఏమీ లేని కాలంలో జరిగినటువంటి కథని రామచంద్రుడికి తప్పు, ఆ దోషం ఆపాదించడం సరి అయినటువంటి పద్ధతి కాదు. కాబట్టి రామచంద్రమూర్తి చేసినటువంటి శంభూక వధ పరిపూర్ణమైనటువంటి ధర్మశాస్త్రాలను అనుసరించి చేసినటువంటిదే అని మరొకసారి మనందరికీ కూడా తెలియాలి అని నేను ఎన్నిసార్లు గట్టిగా చెప్పవలసినటువంటి అవసరం కనపడుతూ ఉన్నది. ప్రతిసారి ఇదే ప్రశ్న అడుగుతారు, ప్రతిసారి ఇదే ప్రశ్న. చెట్టు చాటించి కొట్టచ్చా? ఏనాటి చెట్టు చాటించి కొట్టలేదు మహాప్రభు అని ఎన్ని వేల మంది చెప్పారు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.